నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 171వ ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ కొచ్చాట్లి గారు, ఫస్ట్ అంశం ఈ వారం మనము ఓట్ చోరీ అనే అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో చాలా విషయాలు, ఏదో ఒక పెద్ద హైడ్రోజన్ బాంబ్ లాంటిది అని ప్రకటించి హెచ్ బాంబ్ అని ఏదో సంథింగ్ లీక్స్ అని, హర్యానాకు సంబంధించి ఎలక్షన్స్లో ఏం జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పేసి ఊదరగొట్టేశారు. నిజానికి హెడ్లైన్ స్పేస్ అయితే ఆయనకు దొరికింది, డౌట్ ఏం లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ చేసిన ప్రెజెంటేషన్ని దేశవ్యాప్తంగా అందరూ కూడా ఏదో ఓట్ చోరీ జరిగిపోయింది అన్నట్టుగా దాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక పుష్ చేసే ఒక ప్రయత్నం రాజ్దీప్ సర్దేశాయలు, ప్రశాంత్ భూషణ్లు వీళ్ళందరూ చేస్తూనే ఉన్నారు, ఈవెన్ సాగరికా ఘోష్ వీళ్ళంతా. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన ఎక్స్పోజ్ చేసే పని కూడా నేషనల్ మీడియా చేసింది. సో అందులో నిజానికి చెప్పాలంటే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు 1 by 1 ప్రతి ఆరోపణ కాదు అని, తప్పని నిరూపితమైపోయిన సందర్భం ఉంది. బట్ తెలుగులో ఇంకా అట్లాంటి ఎవరు చెప్పట్లేదు, ఎవరు మాట్లాడని పరిస్థితి. సో యాక్చువల్లీ నేను కూడా ఒక వీడియో చేస్తున్నాను. బేసికలీ మీతో మాట్లాడాలనే నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను బేసికలీ. సో సురేష్ గారు, ఫస్ట్ అసలు ఓట్ చోరీ జరిగిందా? హర్యానాలో రాహుల్ గాంధీ చెప్పిన అనేక అవకతవకల గురించినటువంటి వాటిల్లో మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ గారు ఏం ట్రై చేశారంటే సాయి గారు, ఓట్ చోరీ జరిగింది. ఎట్లా జరిగిందంటే 2-3 ఇన్స్టెన్సెస్ ఇచ్చిండు. ఒకటే ఫోటోగ్రాఫ్ యూజ్ చేసి 222 మందికి అదే ఫోటో ఉందని చెప్పారు, ఆ బ్రెజిలియన్ మోడల్. రెండోది, ఒకటే అడ్రస్లో 60 మంది ఉన్నారు, ఇంకో అడ్రస్లో 400 మంది ఉన్నారు. దీనికన్నా ముందు కూడా అప్పుడు జరిగినప్పుడు మహారాష్ట్రలో నా కాన్స్టిట్యున్సీ జరిగిన ఆ టైంలో కూడా ఎలక్షన్ కమిషన్ క్లారిఫై చేశారు ఇది ఎట్లా జరుగుతుంది అనేది. మనం కూడా కావాలంటే ప్రేక్షకులకు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది టార్పోలిన్ వేసుకొని ఇక్కడ బయట బతుకుతూ ఉంటారు, రోడ్డు మీద స్లమ్ డ్వెలర్స్ ఉంటారు. వాళ్ళకి పర్మనెంట్ మున్సిపల్ అడ్రస్ ఉండదు, ఏదో ఆ వీధిలో ఉంటున్నారు, రోడ్లో ఉంటున్నారు అంతే అంటారు. కానీ వాళ్ళకి కరెంట్ కనెక్షన్ ఉంటుంది, బహుశా నీళ్ళ కనెక్షన్ కూడా ఉంటుంది, టెలివిజన్ సెట్ అయితే 100% ఉంటుంది. కానీ వాళ్ళకి మున్సిపల్ నెంబర్ ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు పేమెంట్ మీద ఉంటున్నారు. మున్సిపల్ నెంబర్ ఇస్తే పేమెంట్ వాళ్ళ ఇల్లు అయిపోతుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఒక డమ్మీ నంబర్ ఇచ్చేస్తారు. ద నంబర్ ఇస్ కాల్డ్ 0. 0 హ్యాస్ టు బి ఎంటర్డ్. ఎందుకంటే మీ సిస్టంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంటర్ చేస్తున్నప్పుడు పేరు, ఫాదర్ పేరు, మదర్ పేరు, అడ్రస్ కొడుతున్నప్పుడు మీరు బ్లాంక్ ఇచ్చేసారనుకోండి, ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్. అది యాక్సెప్ట్ చేయదు. అది మార్పు లేకుండా చేంజ్ ఆర్ ఈవెన్ న్యూ రిజిస్ట్రేషన్ అది యాక్సెప్ట్ చేయదు. సో ఏం చేస్తారంటే 0 వేసిన తర్వాత మున్సిపల్ నెంబర్లో దాని పక్కన సో అండ్ సో స్ట్రీట్, వెంకట్రావుపేట్ స్ట్రీట్, అల్వాల్, సికింద్రాబాద్ అయిపోయింది. వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు వస్తుంది, వాళ్ళు వెళ్ళి ఓటేస్తారు. మీరు బిలీవ్ చేయరు, ఇప్పుడు అందరు అంటారు కదా ఆధార్ అడ్రస్ ప్రూఫా? కాదు కదా సాయి గారు. ఆధార్ ఎందుకు తీసుకెళ్తాం మళ్ళీ బూత్కి ఓట్ వేయడానికి? టు షో దట్ సాయి కృష్ణ అవనూరి ఈ సాయి కృష్ణ అవనూరి, ఇంకేం లేదు, అంతే. మీకు ఎపిక్ కార్డ్ రాలేదు అంటే ఎలక్షన్ కార్డ్ రాలేదు, మీకు ఎక్కడ పోయింది, మీరు 6 డాక్యుమెంట్లు తీసుకెళ్ళచ్చు, ఏదైనా ఒకటి, పాస్పోర్ట్ కానీ, ఆధార్ కార్డు కానీ, మన రేషన్ కార్డు కానీ, మిగతా చాలా ఉన్నాయి డాక్యుమెంట్స్. అట్లా 8 డాక్యుమెంట్స్ ఏదైనా ఒకటి తీసుకెళ్ళి ఓటేయచ్చు. ఇదే చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు ఈయన చేసిన ఆరోపణలో నిన్ననే ఎలక్షన్ కమిషన్ అడిగారు, మీరు ఎందుకు ఇప్పుడు దీన్ని 1 సంవత్సరం తర్వాత మీరు ఎందుకు దీన్ని డిస్ప్యూట్ చేస్తున్నారని. రాహుల్ గాంధీ ఆన్సర్ ఏమి ఇచ్చారంటే, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా అడిగారు, మీరు ఇది ఎందుకు ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ చేయట్లేదు? నా పని కాదు, యాజ్ అ లీడర్ ఆఫ్ ఆపోజిషన్ మై పాయింట్ ఇస్ టు బ్రింగ్ దిస్ టు ద ఫ్రంట్. కానీ ఆయనకు తెలియదు సాయి గారు, వాళ్ళ పార్టీ వాళ్ళే 23 ఎలక్షన్ పిటిషన్లు హర్యానాలో వేసిండ్రు. ఏది కౌంటింగ్ కరెక్ట్ జరగలేదు, ఏది పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలు కౌంటింగ్ జరగలేదని చెప్పి 23 ఎలక్షన్ పిటిషన్ వేశారు. దాంట్లో బహుశా అనుకుంటే 8 కొట్టిపడేశారు ఆల్రెడీ కోర్టు, మిగతా అక్కడే పడింది, ఎవడు ముట్టట్లేదు ఇప్పుడు. ఈ 23 కాన్స్టిట్యున్సీలో ఉన్న సీసీటీవీ ఎవిడెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ టైం డెడ్ లైన్, ఐ థింక్ 6 నెలలు అనుకుంటాను, విత్ ఇన్ దట్ టైం డెడ్ లైన్, సుప్రీంకోర్టు చెప్పిన టైం డెడ్ లైన్ లోపల మీరు ఎలక్షన్ పిటిషన్, ఓడిపోయిన క్యాండిడేట్ పిటిషన్ వేస్తే అది లోకల్ కోర్ట్స్ దాన్ని కగ్నిషన్ తీసుకుంటారు. ఈయనకి తెలియదు. ఈయన ఏం చెప్పారంటే, మేము అసలు ఎలక్షన్ పిటిషన్ మేమేమి వాళ్ళ పార్టీ వాళ్ళే వేశారు, ద డిఫీటెడ్ క్యాండిడేట్ హిమ్సెల్ఫ్ హెస్ పుట్ ఇట్. దాంట్లో కేసు నడుస్తుంది, ఎలక్షన్ కమిషన్ హెస్ సెడ్, అండ్ దిస్ స్పెసిఫిక్లీ రాయ్ అండ్ హోడల్ దిస్ వన్ ఆల్సో షుడ్ బి పుట్ బిఫోర్ ద హైకోర్ట్. ఎందుకంటే ఈ 23 ఉన్నాయి కదా,
దీంతో పాటు రాయ్ హోటల్ కూడా తీసుకెళ్ళేద్దాం, ఎందుకంటే మీరు అలిగేషన్ చేసింది కదా, మీరు ఒకసారి మీ వాళ్ళకి చెప్పండి, ఒకసారి పిటిషన్ ఏమని చెప్పండి ఏఆర్ వాళ్ళు. ఎందుకంటే చాలా మటుకు క్లియర్లీ రాహుల్ గాంధీ ఏం అడుగుతున్నారు సాయి గారు, ఏమన్నారు, ఏం అలిగేషన్ ఏంటి, డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు, ప్రతి 8 ఓట్లకి ఒక ఫేక్ ఓటర్ ఉన్నాడు. ఫేక్ అంటే ఆయన అంటున్నాడు డూప్లికేట్ ఓటర్, ఓకే, డెడ్ ఓటర్స్ ఆర్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఓటర్స్, దీని మూడిని కలిపి ఆయన ఫేక్ ఓటర్ అంటున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నారు, ఎలక్షన్ కమిషన్ దీని గురించి ఏ యాక్షన్ తీసుకుంటలేరు, మేము డిమాండ్ చేస్తున్న ఎలక్షన్ కమిషన్ ఎందుకు చేయట్లేదు. ఎస్ఐఆర్ అంటే ఏంటి సాయి గారు, ఇట్ ఇస్ ద సేమ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ, దాన్ని వ్యతిరేకిస్తారు ఒకవైపు బీహార్లో నడిచినప్పుడు, ఇక్కడ వచ్చేమో అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఎస్ఐఆర్ కావాలి అంటే ఎస్ఐఆర్ చేయొద్దు, కానీ అవకతవకలు ఉన్నాయి. ఓకే, అండ్ దట్ టు ఆఫ్టర్ 1 year ఆఫ్టర్ ద ఎలక్షన్ ఇస్ ఓవర్. ఇంత పెద్ద పెద్ద పేపర్ తీసుకొచ్చారు, ప్రింట్అవుట్స్, చేసింది పీపీటీ. ఇది ఇవ్వాలి కదా, ప్రెస్ వాళ్ళు కూర్చున్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఒక కాపీ, అది ఇవ్వరు, అది ఓన్లీ షో కోసం తీసుకొచ్చారు. దాని లోపల ఏ పేపర్ ఉందో, దాని లోపల ఆయన ఒకసారి కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని తిరిగి చూడండి, ఎవరో ఓపెన్ చేసి చూస్తే దాని లోపల ఏం లేదంట, అట్లా ఉందన్నమాట. సో దీంట్లో స్పెసిఫిక్గా తీసుకుందాం సాయి గారు, లెట్ us now look at each of them. హర్యానాలో మేము ఎలక్షన్ గెలుస్తుండే కొన్ని కాన్స్టిట్యున్సీలో చాలా నేరో మెజారిటీతో ఓడిపోయాం, 22,000 ఓట్లు మాకు వస్తే మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. అదే టైంలో బీజేపీ వైపు కూడా అదే నేరో మెజారిటీతో బీజేపీ కూడా ఓడిపోయిన సీట్లు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇదే డైలాగ్ చెప్పొచ్చు కదా, మాకు 6 సీట్లు 8 సీట్లు కలిస్తే మాకు ఇంకా మెజారిటీ ఎక్కువ అవుతుండేది. సో బోత్ వేస్ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఈ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్, మీరు ప్రూవ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను సాయి గారు, కె సురేంద్రన్ బీజేపీ ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్ కేరళ, ఆయన నీలేశ్వరం అని చెప్పి కాసర్గోడ్ దగ్గర కాన్స్టిట్యున్సీ, అక్కడి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు. ఎప్పుడు 3 సార్లు పోటీ చేశారు. ఫస్ట్ టైం 87 ఓట్లతో ఓడిపోయారు, 87 ఓట్లతో. ఆయన కేరళ హైకోర్టులో ఒక కేసు వేశారు విత్ ఇన్ ద డెడ్ లైన్. ఏం ప్రూవ్ చేశారు, ఆయన ప్రూవ్ కూడా చేశారు, అండ్ కేరళ హైకోర్టు యాక్సెప్టెడ్ ఇట్ దాట్ ఈ 87 మంది ఓటేసిన దాంట్లో 87 మంది కూడా భారతదేశంలో ఆ రోజు లేరు. దే ఆర్ ఆల్ స్టేయింగ్ అవుట్ సైడ్ కేరళ. యాజ్ పర్ దేర్ పాస్పోర్ట్ డీటెయిల్స్ దే ఆర్ నాట్ ఇన్ కేరళ ఆన్ దట్ డేట్. ఇంకా కొంతమంది ఆ క్యాండిడేట్కి వచ్చిన ఓట్లు, ఇది 87 కాకుండా ఆయనకు వచ్చే మెజారిటీ నుంచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు వచ్చి కూడా ఓటేశారు. ఐఎమ్ టాకింగ్ ఆఫ్ దిస్ ఇస్ 10 years ago, 10 సంవత్సరాల ముందు. ఆలోచించండి, ఇంత నడిచినప్పుడు దాని ఇండికేషన్ ఏంటి, కేరళలో కూడా దెర్ ఆర్ డెడ్ ఓటర్స్, డూప్లికేట్ ఓటర్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెంట్ ఓటర్స్. ఇది సో రాహుల్ గాంధీ రేస్ చేసిన దానికి ఎలక్షన్ కమిషన్ అదే అడిగారు, యాజ్ యూజువల్ మీరు ఒక పెటిషన్ అయితే ఇవ్వండి, మేము విల్ టేక్ ఇట్ అప్. అలిగేషన్ చేయడం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయట్లేదు అని చెప్పారు. డ్రాఫ్ట్ రోల్ ఇచ్చినప్పుడు నాట్ అ సింగిల్ వాస్ ఫైల్డ్ అగేన్స్ట్ ద 4 lakh claims and objections were received against the draft roll, but not a single appeal was filed with the district magistrate. ఆలోచించండి, నాట్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ముందు వచ్చి ఎప్పుడు ఆబ్జెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే అప్పుడు మీరు సైన్ చేసి ఇవ్వాల్సి వస్తుంది, అది చేయరు. సో ఈ ఎలక్షన్ జరిగింది, 25 lakh ఫేక్ ఓటర్స్ ఉన్నారు, దట్ ఈస్ 12.5% ఆఫ్ ద టోటల్ 2 crore. బీహార్లో 8 కోట్ల ఓటర్స్ ఉండే, ఎస్ఐఆర్ అయిన తర్వాత 7.4కి వచ్చింది. యాక్చువల్లీ 7.2 ఉండే, కొత్త ఓటర్లను యాడ్ చేసిన తర్వాత 7.4 అయిపోయింది. అక్కడ కూడా 80 లక్షల మంది పోయారు ఓటు నుంచి. ఎట్లా తీశారు, దిస్ సేమ్ డూప్లికేట్, డెడ్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. మీరు ఆ క్లీనప్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు చూడండి, నిన్న జరిగిన ఓటింగ్లో మనం సపరేట్గా డిస్కస్ చేయొచ్చు, అది ద ఓటింగ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ డ్రమాటిక్లీ. అది సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అది. ఓకే, లాస్ట్ టైం 55% ఉంటే ఈసారి మీరు తీసేసింది 6.5 యాడ్ చేస్తే ఇట్ విల్ గో టు 62 or 63. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ బీహార్. ఎనీవే, అది మనం సపరేట్గా తీసుకోవచ్చు. కాంగ్రెస్ లాస్ట్ 22,000 votes and 8 seats. దట్ ఈస్ 1.18 lakh votes in all. బాబా, అది చాలా ఎలిగేషన్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దట్ ఇట్ ఇస్ డజంట్ వర్క్. బీజేపీ కూడా అట్లనే ఓడిపోయారు చిన్న చిన్న మార్జిన్స్తో. సో ఆయన ఏమంటున్నారంటే 3.5 lakh voters were purged from the Haryana list and most of them were Congress sympathizers. మీ దగ్గర రోల్స్ లిస్టు 2 నెలల ముందు వస్తుంది, ఫైనల్ లిస్టు ఎలక్షన్ కన్నా ముందు వస్తుంది. మీరు యాడ్ చేయొచ్చు కదా కాంగ్రెస్ సింపథైజర్స్ అని. మీరు ఎట్లా చెప్తారు అంటే వాళ్ళు ముందే చెప్పారా మేము మీకోసం ఓటేస్తామని? లేకుంటే ముస్లిమ్స్ ఉండొచ్చు, అరే ఆ ముస్లిమ్స్ మాకే ఇస్తారు కదా, ఇంకెవరికి వేయరు కదా ఓటు, యాడ్ చేపిస్తచ్చు కదా, చాలా ప్రాసెస్ జరుగుతుంది చాలా. అదే అడిగారు కదా, వాట్ డిడ్ యువర్ పార్టీ డూ? నథింగ్.
సుదే సుప్రీంకోర్టు అడిగారు కదా బీహార్ కేసులో, మీరు ఎందుకు ఒక్క అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయట్లేదని. సో ఎనీవే ఇది స్పెసిఫిక్గా అందరికీ తెలుసు ఎందుకు చేశారని. జస్ట్ 1 day బిఫోర్ బీహార్ ఎలక్షన్లో ఒక యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి మేము ఎట్లయినా ఓడిపోతున్నాం, ప్రియాంక వాద్రా సెడ్ ఇట్ ఓపెన్లీ, యాక్సిడెంటల్గా చెప్పింది ఆమె, బీహార్లో బీజేపీ గెలుస్తున్నారు బై ఓట్ చోరీ అని చెప్పింది ఆమె. గెలవబోతున్నారని కాదు, గెలుస్తున్నారు అని. షీఈ్ ఓపెన్లీ అడ్మిటెడ్ దట్ బీజేపీ ఈజ్ విల్లింగ్. సో నేను మీకు చెప్పినట్ల 23 ఎలక్షన్ పిటిషన్లు ఫైల్ చేశారు కాంగ్రెస్ అండ్ మిగతా పార్టీలు, ఆపోజిషన్ పార్టీలు ఎవరెవరు ఓడిపోయారో ఆ పిటిషన్స్ అని కోర్టు ముందు. దాంట్లో 6 or 8 ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, నథింగ్ రాంగ్ విత్ ఇట్ అని. మిగతాది ఇంకా నడుస్తుంది సాయి గారు. సో ఇదే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మీరు బీహార్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా ఫైల్ చేయలేదు, అక్కడ కూడా మీరు ఇదే అలిగేషన్ చేశారు. సో ఏం చేశారంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఇండియా టుడే అండ్ ఐ థింక్ ఈవెన్ టైమ్స్ నౌ, వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసి వెళ్ళి హర్యానాలో తిరిగారు. రాహుల్ గాంధీ చెప్పిన అడ్రస్లు ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి వెళ్ళారు వాళ్ళు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇస్ యాక్చువల్లీ ప్రో కాంగ్రెస్, నార్దర్న్ ఇండియన్ ఎక్స్ప్రెస్, సదర్న్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాదు. పైన స్ప్లిట్ అయిపోయింది ఇండియన్ ఎక్స్ప్రెస్, 2 అయిపోయినాయి. ఇప్పుడు మనోజ్ సొంతాలియా 1 and another one is another one. ఈ హౌస్ నెంబర్ 0 అనేది మీకు చాలా మటుకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది ఎలక్షన్ కమిషన్ కూడా అంటున్నారు, ద హౌస్ నెంబర్ 0 ఈజ్ అ జెనరిక్ డిస్క్రిప్షన్ వేర్ ద హౌస్ నెంబర్ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ బై ద పంచాయత్ ఆర్ మున్సిపాలిటీ. కరెక్ట్, స్టాండర్డ్ అక్రాస్ ద కంట్రీ. మీరు హైదరాబాద్ తీసుకోండి, 0 అడ్రస్లో మీకు 1,00,000 మంది దొరుకుతారు, 1,00,000 కన్నా ఎక్కువ దొరుకుతారు మీకు. మల్కాజిగిరిలో అయితే 40 లక్షల మంది ఓటర్స్ ఉన్నాయి, అక్కడ మీకు మినిమం 2-3 లక్షలు దొరుకుతారు 0 అడ్రస్ అనేది. సో దిస్ హెస్ బీన్ క్లారిఫైడ్ బిఫోర్, అగైన్ తీసుకొచ్చి అదే ఇస్తున్నారు అన్నమాట మళ్ళీ. సో ఇక్కడ తీసుకుందాం, ఈ బ్రెజిలియన్ మోడల్ స్టోరీ ఒకటి వచ్చింది. ఏది, ఆమె ఫోటో ఉంది, 200 సార్లు ఓటు వేసింది ఆమె వెళ్ళి అని చెప్పారు ఫస్ట్. ఇప్పుడు కథ మార్చేశారు. ఇప్పుడు మేము చెప్పలేదు ఓటు వేశారని, ఓటు వేయచ్చు, పాసిబిలిటీస్ దేర్ అంటున్నారు. సో వాట్ ఈస్ దట్, ఎక్కడి నుంచి ఈ ఫోటోలు స్పెసిఫిక్గా ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు వెళ్ళింది ముర్థాల్ అనే ప్లేస్. అక్కడ వెళ్ళి 100 ఓటర్లు ఇదే ఫోటో మీద ఉందని చెప్పారు. అక్కడ వెళ్ళి చూస్తే 6 మహిళలు ఉన్నారు, ఇదే ఫోటో ఉన్న మహిళలు, వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో వాళ్ళ ఫోటోనే ఉంది, ఇంకెవరిది లేదు. వాళ్ళు 6 కూడా వెళ్ళి ఓటేశారు సపరేట్గా. ఒక్కరు వెళ్ళి 222 సార్లు వేయలేదు ఓటు, విచ్ ఇస్ ఇంపాసిబుల్ యాక్చువల్లీ. రాహుల్ గాంధీ క్లెయిమ్ ద 223 ఐడెంటికల్ ఎంట్రీస్ ఇన్ అ బూత్, దిస్ ఇస్ అ బూత్. ఇంకోటి, ఈ ఐడెంటికల్ ఎంట్రీస్ గురించి రాహుల్ గాంధీ ఇంకొక బూత్ చెప్పారు, డకోలా విలేజ్, అది హర్యానాలోన ములానా అసెంబ్లీ సెగ్మెంట్. అక్కడ కూడా ఈ ఇండియా టుడే వాళ్ళు వెళ్ళారు అక్కడికి. కాంగ్రెస్ ఓట్ షేర్, రాహుల్ గాంధీ ఏం చెప్పారు, అక్కడ కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు పోయినాయి అన్నారు. యాక్చువల్లీ ఆయన కొంచెం బేసిక్ రీసెర్చ్ చేస్తే తెలిసిపోతుంటే కాంగ్రెస్ ఓట్ షేర్ 2019 నుంచి 2024 వచ్చేదాకా పెరిగింది సాయి గారు, తగ్గలేదు. బీజేపీ వాళ్ళు ఎడవాలి మా ఓట్లు పోయినాయని చెప్పి చేయలేదు. సో రీసెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈయన మళ్ళీ అదే చెప్పాడు. సో అగైన్ 1 more బూత్, ఈ డకోలా విలేజ్లో 63 బూత్ని ఆయన మెన్షన్ చేశారు. 63 బూత్ ఉంది, 64 బూత్లో కూడా వెళ్ళి ఓటేశారు. ఒక్క బూత్ ఎట్లా 2 అయిపోయినాయి అని చెప్పి. 63 అనే బూత్ నెంబరు లోక్సభ ఎలక్షన్ టైంలో ఉండే, కానీ అసెంబ్లీ ఎలక్షన్కి వచ్చేదాకా నంబర్ ఆఫ్ ఓటర్స్ రిజిస్టర్డ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏం చేశారంటే ఆ బూత్ని స్ప్లిట్ చేశారు, పక్కన 63, 64. అండ్ దీస్ ఓట్స్ వేర్ దేర్ ఆన్ దట్ డే అండ్ పబ్లిక్లీ అవైలబుల్ స్టేషన్ కన్ఫర్మ్స్ ద చేంజ్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అన్నిటికంటే ఇంట్రెస్ట్, ఈవెన్ దకోలాలో కూడా కాంగ్రెస్ బీజేపీని ఓవర్టేక్ చేసుకున్నారు ఓట్లలో. ఆరోపణలు ఎవరు చేయాలి, బీజేపీ వాళ్ళు చేయాలి, బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళు అట్లనే కూర్చున్నారు. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ ఓట్ బై హాఫ్ తగ్గింది, అంటే ఎంతో మంది కాంగ్రెస్ ఓటర్స్ని యాడ్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. ఓకే, ఈయనేమో ఉల్టా అలిగేషన్ చేస్తున్నాడు బీజేపీ వాళ్ళు, అరే మళ్ళీ వాళ్ళ ఓటు ఎక్కువ కావాలి కదా నాయన, వాళ్ళ ఓట్లు తగ్గింది, మీరేమంటారు మీ ఓట్లకి ఓటు వేయలేదు అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్ సాయి గారు కాంగ్రెస్ 316, బీజేపీ 460, అప్పుడు బీజేపీ లీడింగ్లో ఉంది. 2019 లోక్సభ పోల్ కాంగ్రెస్ 315, బీజేపీ 355, నేరో అయింది గ్యాప్. 2024 అసెంబ్లీ ఎలక్షన్లో ఈ పర్టిక్యులర్ బూత్లో సాయి గారు కాంగ్రెస్ లీడ్ 602 కాంగ్రెస్ ఓట్లు, బీజేపీ 277. 600కి అయిపోయింది కాంగ్రెస్ ఓట్లు. ఎక్కడి నుంచి వచ్చిన ఎక్స్ట్రా ఓట్స్ అని. నా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది అడగాల్సింది బీజేపీ వాళ్ళు అడగట్లేదు. ఇదంతా ఇంత డేటా ముందున్నప్పుడు నాలాంటి మంచి కూర్చొని మాట్లాడుతున్నారు, పబ్లిక్లీ అవైలబుల్ డేటాను తీసుకొచ్చి మీ ముందు పెట్టి. ఇది కాకుండా నెక్స్ట్ 2024 లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్కి అదే సీట్లో అదే బూత్లో 610 ఓట్లు వచ్చినాయి,
బీజేపీకి 218 అంతే, 218. సో ఓట్ చోరీ ఎక్కడ జరిగింది సాయి గారు? ఓట్ చోరీ హెస్ హ్యాపెండ్. కాంగ్రెస్ తీసుకెళ్ళిపోయారు ఓట్లని. ఇది మళ్ళీ ములానా ఇండియా టుడే ఇన్వెస్టిగేషన్ ఒకటి, బూత్ లెవెల్ ఆఫీసర్ మిస్ప్రింట్ గురించి తెలుసు, మేము ఇన్ఫార్మ్ చేశాం, కానీ టైం లేకుండే వీఆర్ సర్వైవింగ్ ఇట్, పోనీ అండి అట్లనే, బికాస్ ఎనీవే ద యాక్చువల్ ఓటర్ ఐడి కార్డు మీద ఫోటో ఉంటుంది, అది చాలని డిసైడ్ చేస్తాం. బట్ దట్ ఈస్ ఆల్సో మిస్టేక్, అది డేటా ఎంట్రీ మిస్టేక్, అది ఉంది అట్లే. సో ఈ డకోలా కానివ్వండి, మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఈ ఓటర్ ఐడి కార్డు చాలా మటుకు క్లియర్ అయిపోయింది సార్ గారు. ఆయన ఇంకొక ఏం చెప్పారంటే, ఎందుకంటే మనకి చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ అయిపోతుంది. ఈ హోడల్స్ గుర్దానా విలేజ్లో 150 మంది, హౌస్ నెంబర్ 150లో చాలామంది ఉంటున్నారు, 66 మంది ఓటేశారు ఒక ఇంటి నుంచి అని. అక్కడ వెళ్తే వాళ్ళకి 10 ఎకర్ ల్యాండ్ ఉండే, జాయింట్ ఫ్యామిలీ, పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఒకటే మున్సిపల్ నెంబర్ ఉంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీలోనే డివైడ్ చేసుకున్నారు ల్యాండ్, కొత్త రిజిస్ట్రేషన్ చేయలేదు. ఆ ల్యాండ్ని అందరూ డివైడ్ చేసుకున్నారు, మీకు ఇంత 200 గజాలు, వాళ్ళకి 300, అట్లా డివైడ్ చేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. 66 మంది వెళ్ళి ఓటేశారు, కానీ ఒకటే అడ్రస్, ఎందుకంటే వాళ్ళ ఉన్నది ఒకటే అడ్రస్, పోస్టల్ అడ్రస్ ఇస్ సేమ్. ఇదే ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు అక్కడ కూడా వెళ్ళారు, ఇండియా టుడే వాళ్ళు కూడా వెళ్ళారు. ఇది కాకుండా మిగతా విలేజెస్లో కూడా చెప్పుకుంటూ పోతే సాయి గారు సేమ్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వెళ్ళారు, రాహుల్ గాంధీ అన్నారు 500 ఓటర్స్ రిజిస్టర్డ్ ఉందని చెప్పారు, హౌస్ నెంబర్ 265. కానీ అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ రామ్ సరూట్ అని ఆయన ఉన్నారు, ఆయన కలిసినప్పుడు ఆయన ఏమన్నారంటే మా దగ్గర 200 ఇళ్ళు ఉన్నాయి, 3 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి ఆ ల్యాండ్ మీద, ఒకటే అడ్రస్ అందరికీ, ఎందుకంటే అది మా ల్యాండ్, మేము అమ్మలేదు ఎవరికి, కానీ ప్లాట్గా తీసేసి అమ్మేసుకున్నాం, ఇచ్చేశారు అందరు రిలేటివ్స్కి. ఇట్లాంటి చాలా చెప్పుకుంటూ పోతుంది సాయి గారు. మొత్తం ప్రూఫ్ ఇస్ అవైలబుల్ అండ్ వీ కెన్ ఛాలెంజ్ రాహుల్ గాంధీ టుమారో, కమ్ ఆన్ అ డిబేట్ అక్రాస్ ద టేబుల్, వీ కెన్ ఛాలెంజ్ యూ. కానీ మీరు చెప్పినట్ల కేరళ మీడియాతో ఫుల్ హైపో, రాహుల్ గాంధీ చెప్పిన దానికి ఎలక్షన్ కమిషన్కి జవాబు లేదు, అది ఇది అని చెప్పి ఏషియానెట్ న్యూస్, మనోరమ. కానీ 2 రోజుల తర్వాత మెల్లగా వాళ్ళు కూడా ఇప్పుడు దిగి బయటికి, ఎందుకంటే రాహుల్ గాంధీ చెప్పారు స్వీటీ, సరస్వతి వీళ్ళందరూ ఉన్నారు, అన్నీ ఫేక్ నేమ్స్ అని చెప్పి. యాక్చువల్ స్వీటీ ఈజ్ హోమ్ మేకర్. ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఆమెను కలిసింది, ఆమెను చెప్పి నాకు ఏ ప్రాబ్లం లేకుండా నా ఐడి కార్డు ఉంది కరెక్ట్గా, నేను దాన్ని బట్టి నేను వెళ్ళి ఓటేసాను, స్లిప్ కూడా నాకు ఇచ్చారు, స్లిప్లో ఫోటో తప్పు ఉందని తెలుసు కానీ నేను వెళ్ళి నా ఓటు వేసుకున్నాను. పక్కన ఇంకొక పేరు రాహుల్ గాంధీ చెప్పిన పేరు మంజీత్, షీ ఆల్సో ఓటెడ్, ఓకే నో ప్రాబ్లం. దాని పక్కన దర్శన జూన్, ఆమె కూడా ఓటేసింది. ఈ బ్రెజిలియన్ మోడల్ ఫోటో అక్కడికి పోతే ఓటేసిన వాళ్ళు ఓటేశారు, 10 సార్లు వెళ్ళి ఓటు వేయలేదు, ఒకసారి వేశారు ఓటు. ఇది ది ఎంటైర్ బ్లఫ్ హెస్ బీన్ కాల్డ్ సాయి గారు. ప్రాబ్లం ఏంటంటే ఈ క్లీనప్ ఆఫ్ రోల్స్ జరగలేదు. మనం ఇప్పుడు ఎస్ఐఆర్లో చేస్తున్నట్టు జరగట్లేదు. అది క్లీనప్ చేస్తే ఇప్పుడు ఈ జరగబోయే 12 యూనియన్ టెరిటరీస్ అండ్ స్టేట్స్లో జరుగుతున్న ఎస్ఐఆర్లో డాటా మొత్తం క్లీనప్ అయిపోతుంది. నిన్న బీహార్లో జరిగిన ఎలక్షన్ లాగానే ఇట్ విల్ బీ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్, కానీ టైం పడుతుంది. నెక్స్ట్ 1 year లోపల ఇదంతా క్లీనప్ చేయొచ్చు. తెలంగాణ ఇంకా కాలేదు, తెలంగాణ కావాల్సి ఉంది. ఇప్పుడు లోకల్ బాడీ అయ్యంగానే తెలంగాణ కూడా స్టార్ట్ చేస్తారు, మహారాష్ట్ర కూడా స్టార్ట్ చేస్తారు దాని తర్వాత. అండ్ ఇక్కడ 2 స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పెండింగ్ ఉంది, దాని తర్వాత మిగతా స్టేట్స్ కూడా తీసుకుంటారు. ఐ థింక్ బై నెక్స్ట్ 2026 మార్చ్ ఆర్ ఏప్రిల్ మన మొత్తం నేషన్ వైడ్ మినిమం 10 కోట్ల ఓటర్స్ తగ్గుతారు, 10 crores. ఎందుకంటే ఈ బీహార్ ఒక్కటే ప్లేస్ నుంచి మీ 64 లక్షల మందిని తీసేశారు. అవును, ఓవరాల్గా చూస్తే అంతే. ఓవరాల్ చూస్తే మీకు మినిమం 10 crore ఓటర్స్, అంటే 90 crores ఉన్న ఓటర్స్ని ఓటర్స్ తగ్గరు, ఫేక్ పేర్లతో తగ్గుతారు, ఓటర్ కూడా తగ్గుతారు. బికాస్ యూఆర్ ఎంటైర్ రిమూవింగ్ ద ఫేక్ నంబర్స్, అదే డెడ్, మైగ్రేటెడ్ అండ్ డూప్లికేట్ తీసేస్తున్నారు. సో బీహార్లో జరిగినట్లు 8 కోట్లు 7 లక్షలు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని కూడా 60 మొత్తం వెళ్ళిపోతుంది. అది సిటిజన్షిప్ ఇస్ ద డిఫరెంట్ బాల్ గేమ్. దానికి ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదు. ఎలక్షన్ కమిషన్ కెనాట్ డిటర్మైన్ సిటిజన్షిప్, అది యూనియన్ హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది, వాళ్ళు చూసుకోవాలి. ఈ డేటా అంతా వచ్చిన తర్వాత యూనియన్ హోమ్ మినిస్ట్రీ కూర్చుంటారు ఇప్పుడు. ఎందుకంటే మీరు చూసుంటారు వెస్ట్ బెంగాల్లో నిన్న అక్కడ ఒక చిన్న లేక్ ఉంది, లేక్ కాదు ఒక చిన్న వాటర్ బాడీ ఉంది, దాంట్లో 500 ఆధార్ కార్డులు దొరికినాయి నిన్న. అన్ని వీడియోలు కనిపిస్తున్నాయి నెట్లంతా, చాలా మటుకు ఛానల్స్లో వచ్చినాయి, బెంగాలీ ఛానల్స్లో కూడా 500 ఆధార్ కార్డు వాడు ఉన్నాయి. ఇంకొక చెత్తకుండీలో 200 ఇంకా దొరికిందంట. అంత పడేసి పారిపోతున్నారంట బంగ్లాదేశ్ వైపు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ఫేక్ ఆధార్ కార్డ్స్. ఆధార్ కార్డులో నా నంబరు మీరు 16 digit కీ చేస్తే ఇట్ విల్ నాట్ షో అప్, కానీ చూపిస్తారు నాది ఆధార్ కార్డు ఉందని. ఆ ఎలక్షన్ నోట్ చేసుకుంటాడు. నౌ దే ఆర్ స్కేర్డ్ దట్ విల్ బి చెక్డ్. ద ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్, ఇట్స్ అ ప్రూఫ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. మీరు 180 రోజులు వచ్చి ఇండియాలో ఉంటే an Indian citizen holding a OCI card can take an ఆధార్ కార్డ్.
ఇండియన్ సిటిజన్ కాదు ఆయన, కానీ ఆధార్ కార్డు తీసుకుంటాడు. మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు వారు యూకే, దే హ్యావ్ ఆధార్ కార్డ్స్ హియర్. ఎందుకంటే చిన్న చిన్న పనులకు ఆధార్ కార్డు కావాల్సి వస్తుంది. వాళ్ళు 180 రోజులు ఇండియాలో వచ్చి ఉంటారు. వాళ్ళు 30 days వస్తారు, మళ్ళీ 30 days వస్తారు, అట్లా 6 times దే ఆర్ హ్యావింగ్ అన్ ఆధార్ కార్డ్. దిస్ ఇస్ ద క్వశ్చన్. ఓకే, సో అంటే ఇప్పుడు మీరు అన్న దాంట్లో ఓటర్ ఐడీలకు సంబంధించి ఓట్ చోరీ అనే మాటనే అబద్ధం. దాన్ని కంప్లీట్లీ డీబంక్ చేయవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈయన ఇంత హైప్ క్రియేట్ చేస్తారు చూడండి. Exactly. మీకు మాకు ఆ స్టేజ్ లేదు. ఈయనేం చేయాలంటే మీరు ఒక అలిగేషన్ చేసిన తర్వాత పక్కన ఎట్లైనా మన లాయర్స్ ఆర్గ్యూ చేస్తారండి కోర్టులో. ఓకే, ఐ హావ్ సెడ్ దిస్, నౌ యూ టెల్ మీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. వీ విల్ టెల్. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు, ఇండియా టుడే వాళ్ళు నిన్న రోజంతా ఈ స్టోరీ క్యారీ చేస్తారు. హిట్ జాబ్ సార్, అది హిట్ జాబ్. ఆయన షిఫ్టింగ్ గోల్ పోస్ట్ అంటారు. షిఫ్టింగ్ గోల్ పోస్ట్, కరెక్ట్. కొట్టేసి వెళ్ళిపోతాడు. షూట్ అండ్ స్కూట్ ఇస్ రాహుల్ గాంధీస్ పాలసీ ఫ్రమ్ రఫాల్ డేస్. అంతే. రఫాల్ తీసుకొచ్చినప్పుడు ఒక మాట చెప్పినప్పుడు నెక్స్ట్ డే మార్చేసాడు, స్టోరీ మారిపోయింది. అంతే అంతే. సో దిస్ ఇస్ ద సేమ్ థింగ్ హీ డస్. ఇప్పుడు చూడండి ఇంకా తీసుకొస్తారు ఈ సునీల్ కనగోలు, వీళ్ళందరూ ఉన్నారు. అంతకంటే ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు అంటే ఫస్ట్ నుంచి చూస్తున్నాను నేను కంటిన్యూస్ క్రోనాలజీ చూస్తే జిఎస్టీ విషయంలో వచ్చినప్పుడు పూర్తిగా మన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడాడు. తర్వాత ఆర్బీఐని పట్టుకున్నాడు. అసలు ఆర్బీఐ పూర్తిగా నాశనం చేస్తున్నారు అది అని చెప్పేసి. ఆ తర్వాత ఐటీని తీసుకున్నారు, అంటే ఐటీ రైట్స్ చేస్తున్నారు. తర్వాత సిబిఐకి ఉన్న క్రెడిబిలిటీని కొట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీదకి వచ్చారు. జుడిషియరీని మొన్నటిదాకా చేశారు. ఇప్పుడు జుడిషియరీలో సగం సగం ఉంటుంది జుడిషియరీ విషయంలో. ఆర్మీ ఇప్పుడు ఆర్మీకి వచ్చాడు. దట్స్ వాట్. ఇప్పుడు ఆర్మీకి వచ్చి లాస్ట్కి ఆర్మీలో అసలు ఎంత దారుణం అంటే అసలు ఆర్మీలో కులాల తగిల్చే ఒక పైశాచిక ఆనందం ఒక ఆపోజిషన్ పార్టీ లీడర్కి ఉందనంటే ఇక దారుణం అది. కరెక్ట్ సాయి గారు. ఆర్మీ గురించి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? అది ఇండియన్ ఆర్మీ వాళ్ళది వార్ క్రై ఉంటుంది సాయి గారు ఒక్కొక్క రెజిమెంట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మహార్ రెజిమెంట్ ఉంది, ఇట్ ఈస్ ఫర్ ఎ పర్టికులర్ కమ్యూనిటీ ఫర్ ఏరియా. మెడ్రాస్ రెజిమెంట్ ఉంది, ముందు ట్రావెంకోర్ రెజిమెంట్ ఉండే, దాన్ని కలిపి మెడ్రాస్ మెడ్రాస్ రెజిమెంట్. రాజ్పుతానా రైఫిల్స్ ఉంది, గోర్ఖా రైఫిల్స్ ఉంది. ఎక్కడైనా రిలీజన్ అడిగారా సాయి గారు దీంట్లో? గోర్ఖా రైఫిల్స్ ఒక్కసారి కమాండర్ చేస్తుందేమో సౌత్ ఇండియన్ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు కమాండరింగ్ ఆఫీసర్స్, కానీ మెజారిటీ సోల్జర్స్ నేపాల్ నుంచి ఉంటారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. మెడ్రాస్ రెజిమెంట్లో అందరూ సౌత్ ఇండియా నుంచి రావాలని లేదు ఇక్కడ. వీళ్ళ వార్ క్రై సాయి గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఆర్మీది వార్ క్రై చాలా మంది గోర్ఖా రైఫిల్స్కి జై మా కాళీ, ఆయో గోర్ఖాలి. దాంట్లో మళ్ళీ హిందుత్వం చూస్తారా మీరు? దాంట్లో అంటారా మళ్ళీ ఇది ఇంత హిందుత్వం తీసుకొచ్చారు, ఈ హిందుత్వం తీసుకొచ్చి వీళ్ళు హిందూ స్లోగన్ షౌట్ చేస్తున్నారు, వీళ్ళు మిగతా ఎందుకు చేయట్లేదని. ఈ రెజిమెంట్ వైజ్ క్రై ఉంది సాయి గారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజ్పుతానా రైఫిల్స్, బోలో బజరంగ్ బలి కీ జై, వార్ క్రై అంటారు. అంటే వాళ్ళు ఒక మార్చ్ పాస్ట్ లేకుంటే ఒక ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు ఫుల్ పరిగెత్తుకుంటూ అందరూ జోష్ నింపేది. మీరు చూసుంటారు మానేక్షా సినిమాలు చూపించారు, అది మన బంగ్లాదేశ్, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద మూవీ, మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై. సో రాహుల్ గాంధీ గారు ఏమంటారు ఇప్పుడు? దాన్ని కూడా రిలీజియన్ తీసుకొస్తారా? ఆయన ఏం చెప్తున్నారు? 10% మంది కంట్రోల్ చేస్తున్నారంట ఆర్మీని. సేమ్ డైలాగ్ అయినా ప్రైవేట్ సెక్టర్ గురించి చెప్పారు. ప్రైవేట్ సెక్టర్ని కంపెనీలు స్టార్ట్ చేస్తుంది ఎవరండి ఇండియాలో? కాంగ్రెస్ ఉన్నప్పుడు జరిగింది కదా. అప్పుడు కూడా బిర్లాలు, టాటాలు, అంబానీలు అందరూ ఉన్నారు కదా ఆ టైంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు. అప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్ట్ చేయలేదండి? ఇప్పుడే మీకు ఆపోజిషన్లో ఉన్నప్పుడే కనిపించింది అదంతా. రిజర్వేషన్ సిస్టమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో ఉన్నారు ఇండియాలో. ఓన్లీ అమంగ్ ఆల్ ద ఆర్మ్ సర్వీసెస్ కోస్ట్ గార్డ్కి ఒక్కరికే రిజర్వేషన్స్ ఉన్నాయి, బికాజ్ ఇట్స్ కన్సిడర్డ్ అ బిట్ ఆఫ్ అ సివిలియన్ థింగ్. సో ఇట్లాంటి మిగతా అందరికీ వార్ క్రైలు ఉన్నాయి అన్నీ ఉన్నప్పుడు మీరు ఆర్మీని ఎందుకు ఉంచుతున్నారు దీంట్లో? బికాస్ హీ వాంట్స్ టు డివైడ్ ద ఆర్మీ. చాలా డేంజరస్ మీరు చెప్పినట్లు. ఎందుకంటే ఒక ఆర్మీ తిరుగుబాటు చేయడానికి ఇది అన్నిటికంటే పెద్ద ఆపర్చునిటీ. అంటే ఎలాగోలా ఇక్కడ డివైడ్ చేసేసేయాలి, ఇక్కడ రాజ్యంలోకి మన అధికారంలోకి రావాలి అంతే. దాన్ని మీరు దేశాన్ని అమ్ముకుంటే కూడా ప్రాబ్లం లేదు, మీరు ఆర్మీని కూడా డివైడ్ చేస్తే కూడా ప్రాబ్లం లేదు. దిస్ ఇస్ వాట్ ఇస్ స్ట్రాటజీ సాయి గారు. చాలా డేంజరస్ స్ట్రాటజీ. ఓవైపు రాహుల్ గాంధీ ఏమో డివైడ్ చేస్తూ ఉంటాడు, అదే అంటే ఈయన జోడో అని పేరు పెట్టుకుంటాడు. ఇంకోవైపు నరేంద్ర మోదీ గారేమో లేదు దేశమంతా ఒకటే అంటారు, ఆయన గురించి డివైడర్ ఇన్ చీఫ్ అని రాస్తారు. జై బల్వాన్ జై భగవాన్, జాట్ రెజిమెంట్. కరెక్ట్, జాట్ రెజిమెంట్ ఉంది. అవును, జాట్ రెజిమెంట్, క్యాస్ట్ జాట్ రెజిమెంట్ ఉంది సాయి గారు. మీకు చెప్పినట్ల గ్రెనేడియర్స్ ఉన్న డోగ్రా రెజిమెంట్ ఉంది. డోగ్రా రెజిమెంట్ కాశ్మీర్ మొదటి నుంచి ఉన్న. ఇమాజిన్ వీళ్ళందరూ ఉన్నప్పుడు ఈయనకి ప్రాబ్లం ఏంటి? రాజ్పుత్ రెజిమెంట్ ఉంది. ఈయన క్యాస్ట్ ఎక్కడ వచ్చింది సాయి గారు? ఎవరైనా అడిగారా? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ బ్రాహ్మినా, ఫార్వర్డ్ క్యాస్టా? మన దగ్గర ఎన్నో ముస్లిం జనరల్స్ ఉన్నారు, దీనికన్నా ముందు ఎన్నో క్రిస్టియన్ జనరల్స్ వచ్చి వెళ్ళారు.
బట్ వీ నెవర్ ఆస్ దమ్ దర్ క్యాస్ట్ ఆర్ ఎనీథింగ్. ఇదే అర్థం కావట్లేదు నాకు, ఎందుకు వీళ్ళు ఇట్లాంటి రాహుల్ గాంధీ ఇట్లాంటి పని చేస్తున్నాడు. బికాస్ హీ వాంట్స్ టు డివైడ్ ఇండియా. చూడండి, అలిగేషన్ చెప్పేసి వెళ్ళిపోయాడు. 10% మంది ఆర్మీని కంట్రోల్ చేస్తున్నాడు. వాట్ ఈస్ దిస్ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్? ఇది అర్థం కావట్లేదు. వాట్ ఈస్ దిస్ 10%? ఇది సాయి గారు చాలా ఇంపార్టెంట్. ఈయన చేస్తున్న పనులు ఇట్లాంటి, మనం అనుకుంటాం హీఈస్ అ ఫూల్. చాలామంది అదే అంటారు, సురేష్ గారు ఈజ్ నాట్ ఎ ఫూల్. ఈజ్ నాట్ ఎ ఫూల్. హీఈస్ వెరీ స్మార్ట్. హీఈస్ డివైడింగ్ ద కంట్రీ. ఇప్పుడు చూడండి, నిన్న కూడా చాలా మంది మన దాంట్లో కూడా కమెంట్స్ చేస్తూ ఉంటారు, అసలు రాహుల్ గాంధీని ఎవరు పట్టించుకుంటున్నారు అది అని. కానీ నో 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 నో, అసలు అలా తీసిపారేసే పరిస్థితి అలిగేషన్స్ చేసినప్పుడు ఈ వాట్ డిడ్ యు సే, జెన్జీ రోడ్ మీదకి వచ్చి నాన్ వైలెంట్ మీద చేయాలంట. ఒకసారి రోడ్డు మీద వస్తే ఏం నాన్ వైలెన్స్ ఉంటాయి? ఈ వాంట్స్ వైలెన్స్ టు హ్యాపెన్. కానీ ఇండియాలో ఉన్న యంగ్స్టర్స్ చేయరు, వాళ్ళు పట్టించుకోరు అసలు. ఇన్ఫ్యాక్ట్ రాహుల్ గాంధీకి చూపించాల్సిందే ఒక మంచి వీడియో నిన్న నుంచి వైరల్గా తిరుగుతుంది 2-3 రోజుల నుంచి. క్లబ్బింగ్, భజన్ క్లబ్బింగ్ అని చెప్పి మీరు చూసుంటారు. యంగ్స్టర్స్ పబ్కి వెళ్ళే బదులు పెద్ద పెద్ద ఆడిటోరియం తీసుకొని భజన్ చేస్తున్నారు ఇన్ మోడర్న్ ట్యూన్, చాలా పెప్పీ నంబర్స్ లాగా. అందరూ యంగ్స్టర్స్. సి దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్. ఆయనకు భయం ఇది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్ చూడండి మొన్న జూబ్లీ హిల్స్లో, మేముంటే ముస్లిమ్స్ ఉంటారు, మేము లేకుంటే ముస్లింలు ఉండరు. ఇమాజిన్, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ रहते नहीं तो కాంగ్రెస్ नहीं है तो ముసల్మాన్ नहीं रहते. సో ఎవరండి కమ్యూనల్ ఇప్పుడు? ఎవరండి సెక్యులర్? ఇప్పుడు సెక్యులర్ గురించి మాట్లాడతారు వీళ్ళు. ఇంకేగా అన్నారు, మన్మోహన్ సింగ్ గారు అన్నారు కదా, ముస్లిమ్స్ హ్యావ్ ఫస్ట్ రైట్ టు ద రిసోర్సెస్. అంటే దేశం దాంట్లో ఉన్న రిసోర్సెస్కి ఫస్ట్ రైట్ ముస్లిమ్స్ కంట. అందరికని చెప్పొచ్చు కదా, వై ఓన్లీ ముస్లిమ్స్? బికాజ్ యువర్ ఓట్ బ్యాంక్ ఇస్ దాట్. నేను దాంట్లో సైగర్ ఐ రియలీ అప్రిషియేట్ అసదుద్దీన్ ఓవైసీ. నేను ఆయన వీడియో పోస్ట్ చేశాను మన ఫేస్బుక్లో కూడా. నాది మొన్న అక్కడ బీహార్లో బలరాంపూర్ అనుకుంటా, అక్కడ మీటింగ్ స్పెసిఫిక్గా ఆయన అఫ్కోర్స్ టార్గెట్ చేస్తుంది తేజస్విని, బికాజ్ ఆయన ఓట్ బ్యాంక్ షేర్ చేస్తుంది తేజస్వితో. లాస్ట్ టైం 5 సీట్లు గెలిచారు అక్కడ బీహార్. హీ స్పెసిఫిక్లీ హిట్టింగ్ దమ్ అండ్ ఆస్కింగ్, మీరు ఓట్ చేసిన రోజు మీరు ఉన్నప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇంతమంది చనిపోయారు, ఈ రైట్స్లో ఇంతమంది చనిపోయారు. దిస్ రిలీజియన్ రాహుల్ గాంధీ తీసుకొస్తుంది, ఓవైసీతో కూర్చొని డిబేట్ చేయమని చెప్పండి. ఆర్మీని ఎందుకు తీసుకొస్తున్నారు దీంట్లో? వై షుడ్ యూ బ్రింగ్ ఇన్ ద ఆర్మీ? ఇట్స్ అ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఇస్ సెపరేట్. వాళ్ళు పాలిటిక్స్కి రారు. హీ వాంట్స్ దెమ్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్. మీ గ్రాండ్ మదర్ ఇదే రిలీజియన్తో ఆడుకున్నారు ఆపరేషన్ బ్లూ స్టార్లో. ఏం జరిగింది లాస్ట్లో? షీ లాస్ట్ హర్ లైఫ్ టు ద సిక్ బాడీ గార్డ్స్. కరెక్ట్. మీరు 3,000 మంది సిక్కులు చంపారు. 3,000 అంటే 4,000 దాకా చంపారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 84లో. వాట్ హ్యాపెండ్ దెన్? ఎవరండి ఇది చేసిందంతా హత్యలు? దాని గురించి మాట్లాడు. అప్పుడు ఏమని అంటాడు, నేను చాలా చిన్నోడు అప్పుడు, నాకు అసలు గుర్తులేదు అంటున్నాడు. కానీ దానికన్నా ముందు వాళ్ళ గ్రాండ్ మదర్ ఏదో చెప్పారంట ఆయనకి చిన్నప్పుడు, అది గుర్తుంది. ఇంతకుముందు బ్యూరోక్రాట్ల గురించి మాట్లాడాడు. అంటే యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్లో ఉన్నటువంటి కీలకమైన ఉన్నతాధికారులు అందరూ కూడా కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళే. సాయి గారు 1991లో, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోండి, 1991లో కాడర్ బేస్డ్ రిజర్వేషన్ స్టార్ట్ అయింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ పోస్ట్ నుంచి కాడర్ బేస్డ్ రిజర్వేషన్ స్టార్ట్ అయింది. అన్నీ ఇవ్వరు, మెరిట్ వైజ్ ఉంటుంది అక్కడ కూడా. కానీ టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఈ గ్యాప్ కొంచెం ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీలు రిప్రజెంటేషన్ లేదని చెప్పి వాళ్ళని పైకి తీసుకురావడానికి ఈ 1991 బ్యాచ్ చీఫ్ సెక్రటరీ లెవెల్కి వచ్చేదాకా ఇట్ ఈస్ 20, 23, 24, 25. ఇప్పుడు సాయి గారు గుజరాత్కి వెళ్ళండి. గుజరాత్ వాళ్ళకి బ్లడ్లో బిజినెస్ ఉంటుంది. జస్ట్ లైక్ రాజస్థానీ, మార్వాడి కమ్యూనిటీ వాళ్ళందరూ ఉంటారు చూడండి. దే ఆర్ ఆల్, వాళ్ళు బిజినెసే చేస్తారు. ఈవెన్ పంజాబీస్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. యూ విల్ నెవర్ సీ గవర్నమెంట్ జాబ్ వెంట పరిగెత్తారు ఎక్కువ. దే ఆల్ లవ్ టు బీ హ్యావింగ్ ఒక బిజినెస్. మీరు ఢిల్లీకి వెళ్ళండి, లేకుంటే లుధియానాకి వెళ్ళండి, మీరు గుజరాత్లో ఈ కూడా అహ్మదాబాద్, ఎనీ ఆఫ్ దిస్ ప్లేస్, దే ఆర్ ఆల్ బీ ఒక బిజినెస్ చేసేటోళ్ళు ఉంటారు వాళ్ళందరూ. దే బ్లడ్లో ఉంది అది. మీరు అక్కడ వెళ్ళి మీరు ఈ జాట ఆ జాట, ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టరా, ఎందుకు ఇదంతా? వీళ్ళు బిజినెస్ వాళ్ళు ఎంతమందికి ఉద్యోగం ఇస్తున్నారు అది అడగండి మీరు. దాంట్లో కూడా అడుగుతారా ఎస్సీ ఉన్నారా, ఎస్టీ ఉన్నారని? మీకేంటంటే మీకు ఆ ఓట్లు రావట్లేదు. దట్ ఇస్ ద ప్రాబ్లమ్. సాయి గారు ఈయనేమనుకున్నాడు, ఇదంతా చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి కుమ్మకొచ్చి నాకు కోసం ఓటేస్తారని. అది వేయట్లేదు. ఈ ఓబీసీ ఓట్ ఇప్పుడు కూడా బీజేపీకి వస్తుంది. ఈజ్ నాట్ ఆస్కింగ్ హూ ఇస్ నరేంద్ర మోదీ. అప్పుడు ఏమంటే ఆయనకి డిగ్రీ సర్టిఫికేట్ లేదంటాడు. ఇది ఈయన డిగ్రీ సర్టిఫికేట్ చేసుకొని తిరుగుతున్నట్ట. సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్లో జాయిన్ చేసిన స్పోర్ట్స్ కోటాల రాహుల్ గాంధీని తెలుసా మీకు సాయి గారు? ఏ గేమ్ ఆడారండి నేషనల్ లెవెల్లో? నేను ఇవాళగా చూడలేదు. కొంతమంది అన్నారు పాకెట్ బిలియర్డ్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అసలు ఏ గేమ్ ఆడలేదు, కానీ నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి స్పోర్ట్స్ కోటా ఉంటుంది.
సెయింట్ స్టీఫెన్స్ ఢిల్లీలో అడ్మిషన్ తీసుకున్నారు స్పోర్ట్స్ కోటాలో, బికాస్ రెగ్యులర్ దాంట్లో ఆయనకు రాదు, అన్ని మార్కులు లేవు. ఇట్లాంటి పని చేసిన వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి. హీ షుడ్ బి ఎక్స్పోజ్ ఫస్ట్. చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆయన అగేన్స్ట్, కానీ మన అదంతా పబ్లిక్ డొమైన్లో తీసుకురామని. అన్లెస్ వీ హ్యావ్ సాలిడ్ ప్రూఫ్ వీ షుడ్ నెవర్ కమ్ అవుట్ విత్ అలిగేషన్స్. ఈయన చేసినట్ల ఎలక్షన్ కమిషన్ అది చేశారు, జ్ఞానేష్ కుమార్ ఇది చేశారు. ఎంఎస్ గిల్ ఎవరండి? మనోహర్ సింగ్ గిల్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. రిటైర్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, రాజ్యసభ నామినేట్ చేసిండు, బికేమ్ ఏ మినిస్టర్. అవును. అప్పుడు ఏం మాట్లాడారండి? ఎందుకు? టిఎన్ శేషన్ని పోటీ చేయించారు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు. వీ కెన్ ఆల్ బ్రింగ్ అవుట్ ఎగ్జాంపుల్స్ లైక్ దట్. మనోహర్ సింగ్ గిల్ చేసిన డిసిషన్స్ అన్నీ క్వశ్చనబుల్. దాని తర్వాత మనకు తెలుసు చాలామంది 2-3 సోనియా గాంధీ చంచలు ఎలక్షన్ కమిషనర్స్ అయినారు. వాళ్ళు తీసుకున్న డిసిషన్స్ మనకు తెలుసు. ఈ ప్రోగ్రాంలో అది ఒక్కర్లేదు, నాకు చెప్తున్నాను మీకు. దిస్ ఈజ్ వాట్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. కరెక్ట్ సార్. ఇక నెక్స్ట్ అంశము, ఈవెన్ ఇది రాహుల్ గాంధీ మాత్రమే కాదు సార్, స్టాలిన్ అండ్ పినరాయి విజయన్, మమతా బెనర్జీ ముగ్గురు కూడా ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని. సో ఇప్పుడు బెంగాల్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి, అండ్ తమిళనాడులో, కేరళలో, అస్సాంలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అస్సాం బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడేం ఎస్ఐఆర్కి సంబంధించి ఏం పెద్ద లేదు కాబట్టి, ఎన్ఆర్సీ ఉంది కాబట్టి అది విషయం కాదు. బట్ ఇక్కడ తమిళనాడు, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు? ఓట్ బ్యాంక్ వాళ్ళ ఓటు క్లియర్గా బయటపడుతుంది. మీరు ఎస్ఐఆర్ ఒకసారి ఆల్రెడీ సుప్రీంకోర్ట్ హెస్ బేసిక్లీ క్లియర్ ద బీహార్ ఎలక్షన్. వీళ్ళేమంటున్నారు ఇంకా ఫైనల్ జడ్జిమెంట్ రాలేదు. అంటే ఫైనల్ జడ్జిమెంట్ ఏంటి? ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ నాట్ ఫేర్ అంటారా సుప్రీంకోర్టు ఎన్నోసార్లు అడిగారు. 64 లక్షల మందిని తీశారు, వాళ్ళ పేర్లు పెట్టమన్నారు, బూత్ బయట గోడ మీద అంటించారు, ఎవరు అబ్జెక్షన్ ఫైల్ చేయలేదు. 1000 మంది చేశారు ఇప్పుడు దాకా. ఆల్రెడీ లిస్ట్ ఫైనలైజ్ అయింది, ఎలక్షన్ నడుస్తుంది, అంత ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్. ఈవెన్ ఇఫ్ దే గో టు సుప్రీంకోర్ట్, నిన్న వీళ్ళు కేరళ హైకోర్టు వెళ్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తా అన్నారు. తమిళనాడు వెళ్ళారు, వెస్ట్ బెంగాల్ వెళ్ళారు. వీళ్ళు ఏం అడుగుతున్నారు? 2002 రూల్స్ ఎందుకు లింక్ చేస్తున్నారు? దీని ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో ఎక్స్ప్లెయిన్ చేసి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసుకున్నారు. ద లాస్ట్ రివిజన్, ద లాస్ట్ ఎస్ఐఆర్ వాజ్ డన్ ఇన్ 2003. దాని తర్వాత ఎవరిని చేర్చారో మనకు తెలియదు సాయి గారు. ఈ బెంగాలీ వాళ్ళందరూ దాంట్లో దూరిపోయారు. మన బంగ్లాదేశ్ నుంచి అందరూ అక్కడ దూరిపోయారు. దానికోసం కట్ ఆఫ్ డేట్ ఇస్ 2002-2003. 2002-2003లో సాయి గారి పేరు లిస్ట్లో ఉంటే సాయి గారు నీడ్ నాట్ గివ్ ఎనీ డాక్యుమెంట్స్. యూ కెన్ స్ట్రేట్ అవే టేక్ హిస్ ఎపిక్ నెంబర్ అండ్ బీ డన్ విత్ ఇట్. ఫామ్ ఫిల్అప్ చేసి ఇవ్వండి, అలా సేమ్ సర్టిఫై చేసి మీకు ఓకే అని చెప్పేస్తారు. బికాజ్ యువర్ నేమ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ 2002-2003. సేమ్ హియర్ ఆల్సో నాలాగా. కానీ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ దాట్ సాయి గారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే దాని తర్వాత రిజిస్టర్ అయిన వాళ్ళకి లింక్ చేయాల్సి వస్తుంది. అంటే మీ నాన్నగారు అమ్మగారు లిస్ట్లో ఉన్నారు, ఇప్పుడు మీరు చేరుతున్నారు. ఎందుకంటే ఆ టైంలో మీరు 18 కాలేదు. 18 ఆ టైం 21 ఉండే ఓటింగ్ ఏజ్, 21 కాలేదు అప్పుడు. దానికోసం 21 + 3 2024-25 వస్తుంది డేట్. ఓకే యు ఆర్ 21 ఇప్పుడు, అంటే ఆ టైంలో 21 ఉండాలి. 2002 నుంచి 2004 దాకా అప్పుడు ఎస్ఐఆర్ జరిగింది, లాస్ట్ ఎస్ఐఆర్ 22-23 సంవత్సరాల ముందు. ఆ టైంలో మీరు 21 సంవత్సరాలు ఉంటే మీరు ఆల్రెడీ ఆ లిస్ట్లో ఉంటారు. కానీ మీరు లేనప్పుడు ఆ లిస్ట్లో ఉండరు మీరు. సో యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఫ్రెష్. సరే మా అమ్మగారు నాన్నగారు ఉన్నారని చెప్పి మీరు లింక్ చేయొచ్చు దాన్ని. వాళ్ళ పేరు ఇదండి, వాళ్ళ నేమ్ ఇది, దే ఆర్ ఆల్రెడీ దేర్, వాళ్ళ ఎపిక్ నెంబర్ ఇదంటే మీరు లింక్ చేసుకుంటారు దాన్ని. బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ యు ఆర్ దర్ చిల్డ్రన్. మీరు ఎవడో బంగ్లాదేశ్ నుంచి వచ్చి మా నాన్నగారి పేరు ఇది, మా అమ్మగారి పేరు ఉంటే అరే ఎక్కడున్నారా వాళ్ళు, అరే వాళ్ళు చనిపోయినారు, వాళ్ళు చనిపోతే లిస్ట్లో పేరు ఉంటుంది కదా. 2003 లిస్ట్ మా దగ్గర ఉంది, మాస్టర్ లిస్ట్, దాని నుంచి మేము తీసుకుంటాం. ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ సాయి గారు. పినరాయి విజయన్ అంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు కేరళలో, గంట సేపు. ఎస్ఐఆర్ దాట్, ఎస్ఐఆర్ దిస్. ఒక్క మీడియా పర్సన్ కూడా అడగలేదు. సుప్రీంకోర్టుకి మీరు వెళ్తే, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళి 10 రోజులే, లిస్ట్ కూడా చేయలేదు కేసు. బికాజ్ సుప్రీంకోర్టు ఇస్ ఆల్రెడీ డీలింగ్ విత్ ద బీహార్ ఎలక్షన్. క్లియరెన్స్ కూడా ఇచ్చేశారు. దే పుల్డ్ అప్ ప్రశాంత్ భూషణ్ ఫర్ ఫైలింగ్ ఫాల్స్ అఫిడవిట్. కపిల్ సిబల్ రావట్లేదు ఆ పక్కనకి ఎక్కడికి. ఇప్పుడు అభిషేక్ మను సింఘ్వి హస్ డిసపియర్డ్. ఎవరు లేరు ఇప్పుడు. బికాజ్ బీహార్ హెస్ ప్రూవ్డ్ చాలా క్లియర్గా. నిన్నటి ఫస్ట్ డే, దట్ ఈస్ వాట్ ఎవర్ ద ఫస్ట్ ఫేజ్ ఓటింగ్ జరిగినప్పుడు క్లీనప్ చేశారు లిస్ట్ మొత్తం. అండ్ బీహార్ ఇస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ సాయి గారు. బికాస్ ఇట్ వాజ్ మీకు అందరు తెలిసి బూత్ క్యాప్చరింగ్లో నంబర్ 1 ఉండే. దాని తర్వాత అప్పుడు యూపీ వస్తుండే నంబర్ 2. బూత్ క్యాప్చరింగ్లో నంబర్ 1 స్టేట్ ఉండే బీహార్.
దానికోసం లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ ఇప్పుడు కూడా మాకు ఈవీఎంలు వద్దంటారు. ఎందుకంటే ఆ టైంలో ఏం లేదు, డబ్బా తీసుకొని పొద్దున్న సాయంత్రం కొట్టడం అంతే. అంతే. ఓట్లు ఉన్నారో ఓట్లు లేరో ఏం చూడరు, కొడితే పోతే అందరు బయట పంపించేస్తారు. ఓడిపోతున్నామని తెలిస్తే అందులో ఇంకు పోయాలి. ఈ ఓటర్ ఇది ఇప్పుడు చూడండి, నిన్న జరిగిన దాంట్లో ఒక్క అబ్జెక్షన్ అయినా వచ్చిందా సాయి గారు? ఎక్కడో ఈవీఎం పనిచేయలేదని వాళ్ళు ఇమ్మీడియట్ రీప్లేస్ చేశారు దాన్ని. వీళ్ళు అలిగేషన్ చేయడంలో ఏమైపోతుందంటే 100 సార్లు ఒక అబద్ధం చెప్తే మీరు అది నిజంగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నాను సార్. అంటే అదే పని. సో పినరాయి విజయన్ అబ్జెక్షన్ ఏంటి? 2002 ఓటర్ లిస్ట్ వాడకూడదు. ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ టు యూ వై దే హావ్ గాన్ టు ద 2002. బికాస్ దట్ టైమ్ యు ఆర్ నాట్ అ ఓటర్, బికాస్ యు ఆర్ నాట్ ఈవెన్ 21. మీ అమ్మ నాన్నగారు ఉండొచ్చు దాంట్లో లిస్ట్లో, దే ఆర్ ఆల్రెడీ దేర్. మేబీ యువర్ బ్రదర్ వాస్ దేర్ ఇన్ దట్ లిస్ట్, దే ఆల్సో దేర్, నో ప్రాబ్లం ఏం లేదు. సో కల్కట్టా హైకోర్టు నేను ఇష్యూ చేశారు నోటీస్, ఎందుకు 2002 వాడుతున్నా అంటే దే హావ్ టు జస్ట్ సే ప్లీజ్ లిసన్ టు ద సుప్రీం కోర్ట్ ఆర్డర్స్, వాట్ డిడ్ దే సే, వీ హ్యావ్ ఆల్రెడీ క్లారిఫైడ్ దిస్. స్టాలిన్ ఏమంటున్నారు? మెలిషియస్ అండ్ యాంటీ డెమోక్రటిక్. ఎక్కడండి మెలిషియస్ ఇది? వాట్ ఈజ్ యాంటీ డెమోక్రటిక్ ఇన్ దిస్? నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే సాయి గారు, ఒక్క మీడియాడు కూడా దమ్ము లేదు అడగడానికి దీంట్లో యాంటీ డెమోక్రటిక్ ఏముంది. సుప్రీంకోర్టు అన్నారు, యూనో సాయి గారు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇది, దాట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ హ్యాస్ టు బి క్యారీడ్ అవుట్ రెగ్యులర్లీ అని కాన్స్టిట్యూషనల్లో రాస్తుంది, మ్యాండేట్ ఉంది. సుప్రీంకోర్టు చెప్పారు, జడ్జ్ ఒకడు ఆ రోజు ఎవరో అడిగినప్పుడు చెప్పారు, ఆయన చెప్పారు, సారీ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ఐ థింక్ ఈ టోల్డ్ ఇట్ టు కపిల్ సిబల్, ఇట్ హ్యాస్ టు బి డన్. సింపుల్, మీరు ప్రొసీజర్ గురించి మీరు కొట్లాడుకోవచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి డన్. వీళ్ళేంటంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ అది ఇది. నేను ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను సాయి గారు, ఇంత కంప్లైంట్ చేస్తున్నారు కదా వీళ్ళు. స్టాలిన్ ఏమంటున్నారు? బీహారీ వాళ్ళని రిజిస్టర్ చేయకూడదు తమిళనాడులో. వై? వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు. 6 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. యాజ్ పర్ లా 6 నెలలు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ యూ కెన్ రిజిస్టర్ యాజ్ ఎ ఓటర్. చాలామంది చేయరు, ఎందుకంటే వాళ్ళ ఊర్లలో ఓటు ఉంటుంది. వాళ్ళకి భయం ఏంటంటే రేషన్ కార్డు నుంచి పేరు తీసేస్తారో, లేకుంటే రేపు ఇల్లు 2 బెడ్రూమ్ హౌస్ ఏమైనా ఇవ్వబడితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అది రాదు నాకు అని చెప్పి భయపడతా. అట్లేం లేదు, యూ కెన్ రిజిస్టర్ వేర్ యూ ఆర్. పినరాయి విజయన్ సిపిఎం వాళ్ళు కేరళలో చాలామంది బంగ్లాదేశ్ ముస్లిమ్స్ని రిజిస్టర్ చేయించారు ఓటర్గా. బంగ్లాదేశ్ ముస్లిమ్స్ కావచ్చు కానీ బీహార్ వాళ్ళు వద్దు. బీహార్ వాళ్ళు వద్దంట స్టాలిన్కి. అదే ఆలోచించండి. ఈ షుడ్ సే లెట్ దెమ్ ఓట్. వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు మాట. ఇదే చెప్పారు కదా, టాయిలెట్ క్లీన్ చేసేటోళ్ళని చెప్పారు డిఎంకే వాళ్ళు. బీహార్ వాళ్ళు వచ్చి టాయిలెట్ క్లీన్ చేస్తారని చెప్పి, మళ్ళీ ఇట్లాంటి వర్డ్ యూజ్ చేసే వాళ్ళకి మళ్ళీ బీహార్ వాళ్ళు పాఠం చెప్పాలి యాక్చువల్లీ ఎలక్షన్లో ఏం జరిగిందని. సో డెఫినెట్గా ఈ ఉన్న దానికి తమిళనాడు కానీ కేరళ కానీ వెస్ట్ బెంగాల్ ఏం చేయలేరు. మమతా బెనర్జీ ఏమంటున్నారు? అందరు ఫైల్ చేస్తేనే, అందరు అప్లికేషన్ ఇస్తేనే నేను కూడా చేస్తాను. ఆమె దానికన్నా పెద్ద డ్రామా ఆమెది. ఏంటండి దాని లాజిక్ అర్థం? అందరు ఫైల్ చేస్తారు, రేపు ఒక్కరు మిగిలిపోతారు అప్లికేషన్ ఇవ్వాలి. అంటే మీరు ఇవ్వరా? మీకు ఓటు వద్దా? ఇది కాకుండా సాయి గారు ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, మీరు అస్సాం గురించి చెప్పారు, అస్సాంలో ఎందుకు జరగట్లేదు? కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, అస్సాంలో ఎందుకు జరగట్లేదు? ఎవరో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అక్కడ ఎన్ఆర్సీ నడుస్తుంది, నీకు ఎన్ఆర్సీ కావాలన్నా ఇక్కడ కూడా వెస్ట్ బెంగాల్ చెప్పిద్దాం మనం కావాలంటే, అప్పుడు పోస్ట్పోన్ చేసుకోవచ్చు మనం. దేర్ ఇట్ ఈస్ అండర్ సుప్రీం కోర్ట్, ఎన్ఆర్సీ ఈస్ గోయింగ్ ఆన్ యాజ్ పర్ ద అగ్రిమెంట్ సైన్ బిట్వీన్ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ప్రఫుల్ల కుమార్ మహంతా అండ్ రాజీవ్ గాంధీ. ఆ టైంలో అది ఇంకా నడుస్తుంది ఆ ప్రాసెస్. చాలామంది ఇల్లీగల్స్ని పట్టుకున్నారు. అక్కడ డిటెన్షన్ సెంటర్స్ ఉన్నాయి అస్సాంలో, మీకు తెలుసు సాయి గారు. దేర్ ఆర్ జైల్ అని చెప్పలేము, డిటెన్షన్ సెంటర్స్. అక్కడ ఎంతోమంది అక్కడ డిటెన్షన్లో ఉన్నారు ఇప్పుడు కూడా, బికాజ్ దే ఆర్ నాట్ ఇండియన్ సిటిజన్స్. ఇప్పుడు చూడండి, మన బీఎస్ఎఫ్ వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, చాలామంది బంగ్లాదేశ్ వైపు పారిపోతున్నారని, పట్టుకున్నాం మేమని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఏ కార్డు లేదు, ఆధార్ లేదు, ఏం లేదు, అంతా పడేసి వెళ్ళిపోయారు. బికాజ్ పట్టుకుంటారని భయం ఉంది, తీసుకెళ్ళి డెటెన్షన్ సెంటర్లో వేసేస్తారని భయం ఉంది, దానికోసం పారిపోతుంది. వైజ్ మమతా బెనర్జీస్ కేసు యూ షుడ్ సే డూ ఇట్. మేమున్నాం మీతో, మేము కూడా వస్తాం మీతో పాటు. మా బిఎల్ఓ, మా వర్కర్స్ ఉంటారు, ప్రతి బూత్కి, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి, ప్రతి లోక్సభ సెగ్మెంట్కి మేము మా వాళ్ళు పంపిస్తాం అందరినీ. దట్ ఈస్ వాట్ దే సపోజ్ టు డూ. అది కాకుండా లేదు మేము చేయనీయము అది. నౌ సిఏఏ కింద సాయి గారు, ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు, వాళ్ళు ఇప్పుడు కల్కటాలో ఉన్నారో లేకుంటే వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉన్నారో, వాళ్ళు సిఏఏలో అప్లికేషన్ ఫైల్ చేశారు అండర్ సిఏఏ దట్ వీ వాంట్ సిటిజన్షిప్ అని చెప్పి. దే ఆర్ ఎంటైటిల్ టు ఇట్. వీళ్ళేం రూమర్ ఫైల్ అంచారంటే తృణమూల్ వాళ్ళు, మీరు అది అప్లికేషన్ ఫైల్ చేస్తే మీకు ఓటర్ లిస్ట్లో పేరు ఉండదు, బికాజ్ యు ఆర్ నాట్ అ సిటిజన్. నో, ఇట్ ఈస్ అదర్ వే అరౌండ్. మీరు ఒకసారి సిఏ కింద ఇఫ్ యూ ఫైల్డ్ అన్ అప్లికేషన్, సిఏ దాంట్లో అమెండ్మెంట్ యాక్ట్లో చాలా క్లియర్గా ఉంది, వన్స్ మీరు ఒకసారి ఫైల్ చేసినప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ కాకపోతే యూ స్టిల్ కన్సిడర్ అన్ ఇండియన్ సిటిజన్. ఎందుకంటే అది కొంచెం టైం పడుతుంది చెక్ చేయడానికి అంత డాక్యుమెంటేషన్. ఇప్పుడు అది వెస్ట్ బెంగాల్లో వీళ్ళు చేస్తున్న కొత్త పుకార్ వీళ్ళది.
అసీం సర్కార్ అండ్ బీజేపీ ఎమ్మెల్యే ఇప్పుడు అన్నారు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో 2 ప్రొవిజన్స్ ఉన్నాయి విచ్ ఇస్ కరెక్ట్ 2019లో దట్ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ అండర్ సిఏ ఆర్ ఓపెన్ టు అడ్మిషన్ అండ్ నాన్ సిటిజన్ పెద్ద రూల్స్ అయ్యారు అది సెక్షన్ 6B అంటారు దాన్ని. అది కాకుండా ఒక కమ్యూనిటీ ఉన్నారు వెస్ట్ బెంగాల్లో, వీళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి చాలామంది వచ్చారు అప్పుడు ఆ టైంలో, వాళ్ళని కూడా సిటిజన్షిప్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ ఫైల్ చేస్తున్నారు. అక్కడ టీఎంసీ బీజేపీ స్ప్లిట్ అయిపోయారు, ఆ కమ్యూనిటీ నుంచే స్ప్లిట్ అయిపోయారు, వీళ్ళు సపరేట్ వాళ్ళు సపరేట్ వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా డిమాండ్ చేస్తుంది మమ్మల్ని కూడా యూ షుడ్ కన్సిడర్ అస్ సిటిజన్షిప్. మేము ఇంకా సిఏకి ఫైల్ చేయలేదు, ఎందుకు చేయలేదు ఎవరికి తెలియదు, దే షుడ్ హావ్ ఫైల్డ్ ఇట్ బై నౌ. వాళ్ళు కూడా చేయమంటున్నారు. డెఫినెట్గా ఇదన్నీ చేస్తే సాయి గారు మీరు ఇంకా తమాషా ఇంకా మీరు వినలేదు మొత్తం. కేరళలో మన ఆధార్ కార్డ్ డీటెయిల్స్ తీశారు అండ్ దిస్ హెస్ కమ్ అవుట్ ఇన్ అన్ ఆర్టీఐ అప్లికేషన్. కేరళ పాపులేషన్ కన్నా 40,000 కార్డులు ఎక్కువ ఉన్నాయి ఆధార్ కార్డు. ఓకే, ఆధార్ కార్డులు ఎక్కువ ఉన్నాయి పాపులేషన్ కంటే. పాపులేషన్ మీరు చూసుంటారు కిషన్గంజ్లో సేమ్ థింగ్ హ్యాపెండ్, వెస్ట్ బెంగాల్లో సేమ్ థింగ్ హ్యాపెండ్. పాపులేషన్ కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉన్నాయి. తెలంగాణలో కూడా వస్తూ ఉంటుంది 100%. ఉంటారు. దానికోసం భయపడుతున్నారు వీళ్ళు, ఎస్ఐఆర్ భయపడుతున్న రీజన్ ఇది. బికాస్ వీళ్ళందరూ ఏమన్నారు, సుప్రీంకోర్టుకి ఏమైంది అన్నారు, మాకు 12th డాక్యుమెంట్ మీరు అప్రూవ్ చేయాలి, దట్ షుడ్ బీ ద ఆధార్ కార్డ్ అన్నారు. సుప్రీంకోర్టు సెడ్ ఎస్ బట్ నాట్ సిటిజన్షిప్, ఓన్లీ ఇన్ యువర్ నేమ్ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కూడా కాదు. ఒక్కడ ఆధార్ కార్డు ఇవ్వట్లేదు ప్రూఫ్గా, పట్టుకుంటారు వాళ్ళకి తెలుసు. దట్ ఈస్ వై వెన్ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కాదు 3-4 సంవత్సరాల ముందు వీఆర్ గోయింగ్ టు లింక్ ఆధార్ అండ్ యువర్ ఎపిక్ కార్డ్, అంటే మీ ఎలక్షన్ది పేరు ఆధార్ కార్డ్ లింక్ చేయబోతుందని మన ఓల్డ్ సిటీలో ఓవైసీ గారు అబ్జెక్ట్ చేశారు ఫస్ట్. ఎందుకంటే ఒకసారి మీరు ఆధార్ అండ్ ఒక పేరు రిజిస్టర్ చేసేస్తే సాయికృష్ణ అవనూరి ఆయన ఆధార్ కార్డ్ నెంబర్ 16 digit ఇస్ దిస్ అంటే సెకండ్ సాయికృష్ణ అవనూరి కెన్ నెవర్ టేక్ విత్ ద సేమ్ నెంబర్. ఒకటే కార్డు ఉంటుంది అప్పుడు, ఈ డూప్లికేట్లు ట్రిప్లికేట్లు ఏముండవు అప్పుడు. దట్ ఈస్ వై దే డోంట్ వాంట్. దానికోసం వీళ్ళు ఏడుస్తున్నారు సార్. ఓకే రైట్ సార్. ఇక అవును, కేరళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కేరళ మొన్న మధ్యనే బాగా హెడ్లైన్స్లోకి వచ్చింది. యాక్చువల్లీ మిమ్మల్ని అడగాలని నేను అనుకున్నాను. ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి కేరళని మనం బయటకు తీసుకొచ్చామేమో అని చెప్పి కేరళ ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోంది. అండ్ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. పినరాయి విజయన్ గవర్నమెంట్ వల్లనే ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి కేరళ బయటకు వచ్చిందని. ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి అసలు, అండ్ పావర్టీ ఎక్స్ట్రీమ్ పావర్టీ డిఫరెన్స్ ఏంటి, అండ్ దీని నుంచి కేరళ ప్రభుత్వం పినరాయి విజయన్ వల్లనే ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి బయటకు వచ్చిందా కేరళ? బిఫోర్ ఐ గెట్ ఇన్ టు దట్ స్మాల్ కరెక్షన్ సాయి గారు, నేను 49,000 అని చెప్పాను మీకు ఎక్స్ట్రా ఆధార్ కార్డు. 49 లక్షలు. ఓకే, 49 లక్షల మంది ఆధార్ కార్డు అంటేనే ఎక్కువ అనుకున్నాను ఇంకా. సో యాజ్ ఆఫ్ September 30th, 2025 అండర్ RTI which is provided by the Unique Authority Registration of India, Kerala's population is 3,60 lakhs, but the number of Aadhaar cards issued is 4,09 lakhs, an excess of 49 lakh Aadhaar cards. ఈ 49 లక్షల ఆధార్ కార్డు ఎవరు సాయి గారు? అజ్యూమ్ చేద్దాం ఒక 10% మంది చనిపోయారు, ఒక 4.95 తీసుకుందాం, 45, 42, 43, 43 లక్షల ఆధార్ కార్డు ఎక్సెస్ ఉంది సాయి గారు. ఎవరు వీళ్ళు? ఈ స్టేట్ పాపులేషన్ లేదంతా, బట్ యువర్ ఆధార్ కార్డ్స్ ఆర్ మోర్ అంటే ఆబ్వియస్లీ ఇదంతా ఫేక్ ఇష్యూ చేశారు వీళ్ళు. కేరళలో దెర్ ఆర్ సమ్ సెంటర్స్ వేర్ దిస్ ఇస్ ఇష్యూడ్, అండ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. ఈ 2 ప్లేస్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఆధార్ ఫ్యాక్టరీస్. 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తే మీకు ఆధార్ తయారు చేసి ఇస్తాడు, మీ ఏ డాక్యుమెంట్ అక్కర్లేదు మీకు. ఇదంతా అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. సో వీల్ గెట్ ఆన్ టు ద కేరళ స్టోరీ నా. కేరళలో సాయి గారు ఎక్స్ట్రీమ్ పావర్టీని మేము మొత్తం తొలగించేస్తామని చెప్పి. అవును, వీళ్ళేమంటున్నారంటే లాస్ట్ 5 years మేము ఒక ప్రోగ్రామ్ మీద వర్క్ చేసాము. ఆశా వర్కర్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి 64,000 మంది పాపులేషన్లో మేము ఐడెంటిఫై చేసాం హూ ఆర్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. తినడానికి తిండి లేదు, మందులు లేవు, ఏం లేదు, డబ్బులు లేవు, ఏం లేవు, ఎక్స్ట్రీమ్ పావర్టీలో బతుకుతున్నారు. మేము వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి బియ్యం ఇచ్చి, వాళ్ళకు సౌకర్యాలు కల్పించి, హెల్త్ది వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి తీసుకొచ్చి పావర్టీకి తీసుకొచ్చాం. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కూడా క్లెయిమ్ చేయొచ్చు కదా, వరల్డ్ బ్యాంక్ అన్నారు ఇండియా హస్ పుల్డ్ అవుట్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ ద పావర్టీ అండర్ ద పావర్టీ లైన్ అని చెప్పి. సాయి గారు దీన్ని ఆకలి చావులు లేవు ఈరోజు. ఆకలి అని కాదు, పావర్టీ లేదంట. ఆకలి వేరే, పావర్టీ లేదు అంటే అందరూ దే ఆర్ బికమ్ రిచ్ అన్నమాట. అర్థం కాదు ఏంటి సాయి గారు దీంట్లో కేరళ గవర్నమెంట్ ఏ నంబర్ మీద చేశారని, ఈ 64 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారని ఒక క్వశ్చన్ వచ్చింది అక్కడ కేరళలో.
ఐ విల్ గివ్ యూ సమ్ నంబర్స్. ఎందుకంటే మనం ఒట్టిగా హవాలా మాట్లాడకూడదు కదా. ఇది 2021లో మొదలుపెట్టారు ఈ ప్రాసెస్ అంటున్నారు వీళ్ళు. వాళ్ళ లెఫ్ట్ వింగ్ మినిస్టర్ ఎంబీ రాజేష్ ఒక స్టేట్మెంట్లో చెప్పారు. ఇది ఏం చేశారంటే ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, లోకంలో ఓన్లీ 2 places హ్యావ్ ఎలిమినేటెడ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఒకటి చైనా, ఒకటి కేరళ. ఫిన్లాండ్ లేదు, స్వీడన్ లేదు, ఐఎమ్ టాకింగ్ ఆన్ ద వెరీ ప్రాస్పరస్ స్విట్జర్లాండ్ లేదు, కానీ కేరళ అండ్ చైనా ఎలిమినేటెడ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఫన్ పార్ట్ ఈస్ వీళ్ళు ట్వీట్ చేసి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ట్యాగ్ చేశారు. ఇండియాలో ఉన్న చైనీస్ అంబాసిడర్ కంగ్రాచులేషన్స్ టు కేరళ గవర్నమెంట్ అని చెప్పి ఇంకో ట్వీట్ వేశారు. అంటే వీళ్ళు ఇద్దరు యూ స్లాప్ మై బ్యాక్ అండ్ స్లాప్ యూస్ అని చెప్పి అట్లా చేస్తున్నాం అన్నమాట. అట్లాంటి నా దీంట్లో ఈజీగా ఎట్లా పట్టుకొచ్చండి సాయి గారు. గవర్నమెంట్ అనౌన్స్మెంట్లో ఏం చెప్పారు, 64,000 మంది అని చెప్పారు సాయి గారు. కానీ ఎల్డిఎఫ్ ఓన్ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నది 4,50,000 మంది అని చెప్పి వీళ్ళ మేనిఫెస్టోలో ఉంది, లాస్ట్ మేనిఫెస్టోలో. ఓకే, మళ్ళీ 64 ఎట్లా తగ్గింది సాయి గారు? ఏం ట్రిక్ ఇది? ఇంక్లూడింగ్ ఒక ఆశ్రయ స్కీమ్ అని ఒకటి ఉంది ఫర్ ఎక్స్ట్రీమ్ పావర్టీ, దాని కింద 1,50,000 మంది ఉన్నారు. నేను ఈ 4 లక్షలు పక్కన పెట్టండి, మేనిఫెస్టోలో తప్పైంది, ఒక నంబర్ అక్కడిక్కడ అయిపోయిందని చెప్పొచ్చు వీళ్ళు. మీ ఓన్ గవర్నమెంట్ స్కీమ్ నడుస్తుంది, ఆ దాంట్లో 1,50,000 మంది ఉన్నప్పుడు మళ్ళీ అది 64 ఎట్లా తగ్గింది సాయి గారు? చనిపోయారు అందరూ, పారిపోయారా కేరళ నుంచి? ఇంకోటి సాయి గారు, దట్స్ ద బెస్ట్ పార్ట్. ఈ ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ ఉంది సాయి గారు, ఒక కార్డు ఇస్తారు, అంత్యోదయ అన్న యోజన. వాళ్ళకి బియ్యం ఇవ్వడానికి, మిగతాన్ని ఇవ్వడానికి ఒక స్కీమ్ ఉంది సాయి గారు. ఈ స్కీమ్ కింద 5,90,000 మంది ఉన్నారు కేరళలో. 5,91,194 టు బి ప్రిసైజ్. వీళ్ళేమంటున్నారు, మాదా 64,000 మంది ఉన్నారంటున్నారు పావర్టీ లైన్కి. దెన్ వీళ్ళేం చెప్పారు, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తున్నారు, ఇప్పుడు సరే మీ పావర్టీ అంతా ఎలిమినేట్ అయిపోయింది, ఒక పని చేద్దాం, ఈ కార్డులు అన్నీ డిస్కంటిన్యూ చేద్దాం. చేయకూడదు, ఆ కార్డులు కంటిన్యూ కావాలంటున్నారు. అరే మీరే చెప్పారు కదా నాన్న, అంత పావర్టీ అయిపోయింది, ఎక్స్ట్రీమ్ పావర్టీ అయిపోయింది, మళ్ళీ ఈ అంత్యోదయ కార్డు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఇట్. నో, యూ కెనాట్ డిస్కంటిన్యూ ద కార్డ్. సో వీళ్ళే ఫేక్ ఫిగర్స్ పెట్టి ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేసి, మీరు చూసుంటారు 1 నవంబర్కి ఫుల్ పేజ్ యాడ్లు వేశారు. అన్ని ఎడిషన్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్, మీరు హిందీ పేపర్స్ ఎక్కడ చూసినా ఫుల్ పేజ్ యాడ్. అవును, 1,45,00,000 was spent on advertisements. ఏం చెప్పడానికి? కేరళ హ్యాస్ ఎలిమినేటెడ్ ఎక్స్ట్రీమ్ పావర్టీ. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకున్నారు సాయి గారు? ఎక్స్ట్రీమ్ పావర్టీ ఎరాడికేట్ చేయడానికి ఒక బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ నుంచి ₹1,40,00,000, 1,40,00,000 కొట్టేశారు అడ్వర్టైజ్మెంట్స్ కోసం. ఆ 1,40,00,000 ఎవరికైనా ఇస్తే ఒక మినిమం ఒక 50,000 ఫ్యామిలీస్ బయటపడతారు. అది కూడా ఒక్కరోజు అడ్వర్టైజ్మెంట్. దేనికి? లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది, దాని తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ రాబోతుంది. సో యూఎస్కి ఏం చెప్తున్నారు, బ్రిటన్కి ఏం చెప్తున్నారు, ఎక్కువే ఉంటుంది పబ్లిసిటీ. వాళ్ళు డిఐపిఆర్ రేట్ కింద వస్తుంది వాళ్ళు. ఓకే, దే కమంటే డిఐపిఆర్ రేట్, గవర్నమెంట్ రేట్ తక్కువ ఉంటుంది, నార్మల్ కమర్షియల్ రేట్ కన్నా తక్కువ ఉంటుంది. వీ చెప్తుంది మనకు, అది నాకు కూడా డౌట్ ఉంది అది ఆ ఫిగర్, ఎందుకంటే టెలివిజన్లో కూడా యాడ్లు వచ్చినాయి. సో ఫైనల్ ఫిగర్ విల్ బి సంథింగ్ ఎల్స్, ఆర్టీఏ ఫైల్ చేస్తేనే అది వస్తుంది, బయటకు వస్తుంది అది. కానీ మెయిన్ థింగ్, ఇంత అడ్వాన్స్డ్ యూరోపియన్ కంట్రీస్ ఉన్నప్పుడు అక్కడ ఇంకా పావర్టీ ఎలిమినేట్ కాలేదు. చైనా ఫస్ట్, కేరళ సెకండ్. నవ్వుతారు సాయి గారు ఎవరైనా, ఇట్లాంటి జోకర్లు వీళ్ళు. అండ్ నాకు బాధ అనిపిస్తుంది, ఐ కమ్ ఫ్రమ్ దట్ స్టేట్. నన్ను అడిగారు చాలా మంది, నేను 2-3 ఛానల్స్లో ఇంటర్వ్యూ చేశాను. స్టేట్స్లో అదే పరిస్థితులు అండి, కానీ బట్ దిస్ ఇస్ రిడిక్యులస్ సాయి గారు. మీరు అంత్యోదయ అన్న యోజన కింద మీ దగ్గర 5,92,000 మంది ఉన్నప్పుడు మీరు 64,000 ఎట్లా అంటారండి? ఓన్లీ దట్ మెనీ పీపుల్ ఆర్ దేర్. అంటే ఎక్స్ట్రీమ్ పువర్ ఇప్పుడు లేదు, అందరు పోయారు కంప్లీట్గా. ఆశ్రయ స్కీమ్ లేదు, ఏం లేదు. సరే, ఇన్ఫ్యాక్ట్ మీరు డోంట్ బి సర్ప్రైజ్డ్, కేరళ సెన్సస్ ప్రకారం 4,08,00,000 ట్రైబల్స్ ఉన్నారు సాయి గారు. 4.85 lakh ట్రైబల్స్, అట్టపాడి ఆ ఏరియాలో ఉంటారు వాళ్ళు. మన దగ్గర అరకు వైపు ఉంటారు చూడ, అట్లనే ట్రైబల్స్. వాళ్ళ దాంట్లో 1,16,000 ఫ్యామిలీస్ ఉన్నారు సాయి గారు. వాళ్ళకి హౌసింగ్ లేదు, వాళ్ళకి ఇప్పుడు కూడా హెల్త్ కేర్ లేదు, ఏం లేదు. అంటే వాళ్ళు పావర్టీ కిందకి రారు, లెక్క ప్రకారం రారేమో. ఇది కేరళ ఫస్ట్ ఒక లిటరసీ 100% లిటరసీ అని ఒక క్యాంపెయిన్ వచ్చింది చూడండి. దాని స్టాండర్డ్ తెలుసా సాయి గారు? హౌ డు యు డిటర్మైన్ లిటరేట్? మీరు 1 నుంచి 10 కౌంట్ చేస్తే యు ఆర్ ఏ లిటరేట్. ఓ మై గాడ్. మీరు స్టాండర్డ్ కూడా చూడండి, గూగుల్ చేయండి ఒకసారి. మీ పేరు రాయగలిగితే యు ఆర్ ఏ లిటరేట్. ఇది లిటరసీ డెఫినేషన్. ఏదో టెక్స్ట్ బుక్ చదివి డెఫినేషన్ మార్చేస్తే అందరూ లిటరేట్స్. 1 to 10 మీరు చెప్పగలరా? దెన్ యు ఆర్ ఏ లిటరేట్.
ఇదేంటంటే దే సేమ్ థింగ్. వీళ్ళు చెప్పారు కదా ఎక్స్ట్రీమ్ పావర్టీ రిడక్షన్. ఇప్పుడు స్విట్జర్లాండ్ వాళ్ళు నవ్వుతారు మన మీద, ఫిన్లాండ్ నవ్వుతారు, స్వీడన్ నవ్వుతారు. బాబు మా దగ్గర పావర్టీ ఉందా? ఎక్స్ట్రీమ్ పావర్టీ మా దగ్గర ఉందా? నేను చూడలేదే. ఇది ప్రాబ్లం సాయి గారు వీళ్ళది. జస్ట్ టు గెట్ మెడల్స్ ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు చేస్తున్న ఇట్లాంటి సర్కస్లు చాలా చేస్తారు సాయి గారు. అండ్ యాక్చువల్లీ ఫీల్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ ఇట్ యాక్చువల్లీ. ఎస్ సార్, ఒకసారి మనం బీహార్కి వెళ్తాం సార్. బీహార్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అయిపోయాయి, పోలింగ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ 11th నవంబర్ రోజు ఉంది. ఈవెన్ మన జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించిన పోలింగ్ కూడా అదే రోజు ఉంది, November 11th రోజు. సో ఫస్ట్ ఫేజ్ పోలింగ్లో చూస్తే 64.7% టర్న్అవుట్ అంటున్నారు, ఓటర్ టర్న్అవుట్. సో ఇది ఎగ్జాక్ట్ నెంబర్ అని నేను అనుకుంటున్నాను, బట్ ఏమైనా మార్పులు చేరుకుంటే చూడాలి. బట్ ఎగ్జాక్ట్ నెంబర్ లాగానే అందరూ రిపోర్ట్ చేసింది ఇదే నెంబర్ 64.7% అని. 121 అసెంబ్లీ స్థానాలకు జరిగినటువంటి ఎలక్షన్స్ ఇవి. సో ఫస్ట్ ఫేజ్ ఎలా జరిగింది అండ్ ఓటర్ టర్న్అవుట్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎస్ఐఆర్ ఇంపాక్ట్ లేదా ఎస్ఐఆర్ తర్వాత జరిగినటువంటి ఈ ఎక్సర్సైజ్లో ఏమైనా డిఫరెన్స్ కనబడుతోందా? సాయి గారు, మనం 6.4% ఓటర్స్ని తీసేసాం ఓవరాల్ 8 కోట్ల నుంచి 7 కోట్ల 40 లక్షలకు వచ్చారు. యాక్చువల్లీ దాంట్లో 20 లక్షల మంది న్యూ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు పక్కన పెట్టచ్చు. సో యూ హ్యావ్ రిమూవ్డ్ 6%. సో మ్యాథమెటికల్ ఈక్వేషన్లో మీరు 56 లేకుండా 58% కూడా ఓటింగ్ పర్సెంటేజ్ జరిగితే ఈ ఎక్స్ట్రా 6% యాడ్ చేస్తే మీకు 64 వస్తుంది. దట్ ఈస్ వాట్ 64.7 is. And I was surprised that none of the media channels, including Telugu channels, pointed this out. Because మీరు ఫేక్ వాళ్ళు తీసేశారు. న్యాచురల్ మీ యూనివర్స్ తగ్గింది. 8 కోట్ల నుంచి 7.4కి వచ్చింది. 7.4లో ఓట్ వేసిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అప్పుడు డెఫినెట్గా. ఇట్స్ గుడ్ ఫిగర్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ జెన్యున్ ఓటింగ్ జరిగింది. అదే జ్ఞానేష్ కుమార్ గారు చెప్పారు నిన్న. జెన్యున్ ఓటింగ్ జరిగింది, ఫేక్ ఓటింగ్ లేకుండే. బికాజ్ ఇట్ కంప్లీట్లీ క్లీన్డ్ అప్ డేటా ఉంది ఇప్పుడు బీహార్లో. దాంట్లో సాయి గారు సర్ప్రైజ్ అవుతారు మీరు. వీఆర్ కంపేరింగ్ దిస్ విత్ లాస్ట్ ఎలక్షన్స్. అక్కడ చాలా తక్కువ 54 అంత ఉండే అప్పుడు. కానీ లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో 64.6 పడింది సార్ ఓటు. వీఆర్ ఓన్లీ 1 decimal point మోర్ దాన్ దాట్. 64.6 ఉండే లోక్సభ ఎలక్షన్లో 1998 లోక్సభ ఎలక్షన్లో. దానికి ఇప్పుడున్న దానికి 64.7 జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్లో ఎప్పుడు ఓటింగ్ తక్కువ ఉంటుంది లోక్సభ కన్నా. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దిస్ ద హైయెస్ట్ టర్న్అవుట్ సిన్స్ 1951. చాలామంది అడుగుతారు ఇంత ఓటింగ్ ఎట్లా జరిగిందంటే, ఒకటి వన్ రీజన్ ఐ కెన్ అట్రిబ్యూట్. బీహార్ కన్నా బయట ఉన్న ఒఫీషియల్ ఫిగర్స్ 75 లక్షల మంది బీహార్ వాళ్ళు స్టేట్ కన్నా బయట ఉన్నారు. ఓకే. దాంట్లో ఇవాళ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను, టైమ్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో 12 లక్షల మంది బీహార్ వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, అంటే తెలంగాణలో ఉన్నారు. 12 లక్షల మంది మోస్ట్లీ కాన్సన్ట్రేటెడ్ అరౌండ్ ద స్టేట్ క్యాపిటల్, కన్స్ట్రక్షన్ సెక్టర్లో ఉన్నారు మోస్ట్ ఆఫ్ దమ్. ఛత్ పూజకి వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు మొన్న ఛత్ పూజ జరిగింది. యూజువలీ వీళ్ళు వెళ్ళినప్పుడు నెలకు రారు, మళ్ళీ నెల అక్కడే ఉండిపోతారు. ఈసారి ఎలక్షన్ కూడా దాంతో వచ్చింది. దట్స్ వై ఎలక్షన్ కమిషన్ అట్లా వేశారనమాట. ఛత్ పూజ తర్వాత ఎలక్షన్ పెట్టారు, సో దట్ దే విల్ నాట్ గో బ్యాక్. కానీ చాలామంది ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఉన్నారు, మెడ్రాస్లో ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూలు ఇచ్చారు, మా కాంట్రాక్టర్ మమ్మల్ని ఓనియట్లేదు, మేము వెళ్తే మళ్ళీ తిరిగి రావద్దని అంటున్నారు. సో వీఆర్ నాట్ గోయింగ్ అని చెప్పేసి. ట్రైన్లు లేవు అంటున్నారు కొంతమంది. న్యాచురల్లీ ఉండవు ఈ టైంలో, ట్రైన్స్ మీకు ఎక్కువ దొరకదు. ఛత్ పూజ టైంలో వెళ్ళలేదు ఆ టైంలో వీళ్ళు. ఎనీవే, లాంగ్ స్టోరీ షార్ట్, బీహార్లో మేల్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు సాయి గారు. ఐ థింక్ 52 and 48. కానీ ఓటింగ్ జరిగేటప్పుడు లాస్ట్ టైం జరిగిన ఓటింగ్, ఈసారి నాకు ఇంకా ఫిగర్స్ రాలేదు, మేల్ అండ్ ఫీమేల్ బ్రేకప్ ఇంకా మేబీ ఇవాళ ఈవినింగ్ దాకా వచ్చేస్తుంది. దాంట్లో లాస్ట్ టైం 55% ఉమెన్ ఓటెడ్ అండ్ 45% మెన్ ఓన్లీ ఓటెడ్. ఓ, ఎందుకంటే వీళ్ళు ఇక్కడ లేరు. మెన్ ఆర్ నాట్ హియర్, దే ఆర్ ఇన్ తమిళనాడు. ఇది సో ఈసారి ఈ 10,000 రూపీస్ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేశారు కదా, దాని ఇంపాక్ట్ ఎలక్షన్ చూపిస్తుంది. పొద్దున మీరు చూస్తుంటారు, మహిళలు వచ్చి ఫుల్ బూత్లో వచ్చేసారు. దానికోసం ఎలక్షన్ కానీ కొన్ని రోజుల ముందు తేజస్వి యాదవ్ 30,000 వేస్తాను నేనని చెప్పారు. కానీ మిమ్మల్ని ఎవరు బిలీవ్ చేస్తారు? మీరు లాడ్లీ బెహన్ స్కీమ్ చూస్తుంటారు మధ్యప్రదేశ్లో, శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. బీజేపీ ఓడిపోవాల్సిన స్టేట్ అది. ఆ పరిస్థితికి వచ్చారా మీకు గుర్తుంటుంది. టచ్ అండ్ గోల్ ఉంది మధ్యప్రదేశ్లో, గెలిచారు అక్కడ, బికాజ్ లాడ్లీ బెహన్ స్కీమ్ వర్క్. ఇక్కడ కూడా సాయి గారు చాలామంది క్రిటిసైజ్ చేస్తారు, నేను కూడా క్రిటిసైజ్ చేస్తాను, ఫ్రీబీస్ ఎప్పుడు ఇవ్వకూడదు. కానీ ఇది ఫ్రీబీ కాదు, దర్స్ అ డిఫరెన్స్ హియర్. ఈ 10,000 రూపాయలు ఎందుకు ఇచ్చారంటే మీరు ఒక చిన్న ఉద్యోగం పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక చిన్న ఎంటర్ప్రైజ్ పెట్టుకోవచ్చు. ఏది చిన్న కిరాణా షాప్ మీ విలేజ్లో 2 కుట్ల మిషన్లో 3 కుట్ల మిషన్ కొనుక్కోవచ్చు. యు ఆర్ స్టార్టింగ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ యువర్ ఓన్.
అందరు లిజ్జత్ పాపడ్ తయారు చేయాలని చెప్పట్లేదు. చిన్న ఎంటర్ప్రైజెస్ సాయి గారు 10,000 రూపాయలతో టుమారో యూ మే క్వాలిఫై ఫర్ ముద్రా లోన్. ఆల్ యూ నో 50,000 నుంచి 10 లక్షల దాకా ముద్రా లోన్ మీకు రావచ్చు రేపు. దీని బిహేవియర్ మీద వీళ్ళు ఈ 10,000 తీసుకొని గవర్నమెంట్కి రేపు చూపించగలిగితే దే విల్ గెట్ ముద్రా లోన్. ఆ మనీ ఎక్కడ వెళ్తుంది సాయి గారు? సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. కుట్టు మిషన్ కొనుక్కున్నారు సాయి గారు, నాకు ఒక కుట్టు మిషన్ రేట్ నాకు తెలియదు, అప్పుడు అజ్యూమ్ దట్ యూ కెన్ 10,000లో 3 వస్తుంది అనుకుంటాను, 4 కూడా రావచ్చేమో. ఆ 4 కొనుక్కున్నప్పుడు ఎక్కడ సాయి గారు ఆ కంపెనీకి ఆర్డర్ వస్తుంది. ఒక 10,000 మహిళలు వెళ్ళి 4 కుట్ల మిషన్ తీసుకుంటే 40,000 మిషన్స్ టర్న్ ఓవర్, జిఎస్టీ, కంపెనీది టర్న్ ఓవర్ పెరుగుతుంది. మహిళలకి దీని తర్వాత వాళ్ళు బ్లౌజులు అది ఇది కుట్టేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. ఎకానమీ తిరిగి వచ్చింది డబ్బులంతా. ఏదో వాళ్ళు వెళ్ళి అది చేయడం ఇది చేయడం కాదు, టిపికల్ మందు కొనేసి కొట్టడం అదంతా మన వాళ్ళు ఉంటారు కదా కొన్ని స్టేట్స్లో. ఫస్ట్ దొరకంగానే ఈవెన్ నార్మల్ డే ఫినిష్ చేయగానే వెళ్ళి మందు కొడతారు కొంతమంది మన మెన్ ఫోక్. అది కాదు కదా ఇక్కడ మహిళలు అట్లా కాదు. దే విల్ ప్రిజర్వ్ దట్ మనీ వాళ్ళ పిల్లల యూనిఫామ్ కోసమో వాళ్ళ పిల్లల బుక్స్ కోసమో దేనికోసం వాడుకుంటారు. కానీ ఈ కేసులో స్పెసిఫిక్గా వీళ్ళు ఏం చెప్పారంటే మీరు చిన్నగా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయండి. పెద్ద కంపెనీ అంబానీ అదానీ కంపెనీ కట్టలేదు మీరు 10,000 రూపాయలతో, చిన్న చేయండి స్టార్ట్ ఆఫ్. దాని తర్వాత వీల్ అనలైజ్ యువర్ బిహేవియర్, యూ విల్ అనలైజ్ యువర్ సక్సెస్, దాన్ని బట్టి మీకు హయ్యర్ లెవెల్ వాల్యూమ్స్ ఇస్తాం. సో మోస్ట్ ప్రాబ్లీ ఉన్నప్పుడు మన 7 కోట్లు అంటున్నాం కదా సార్, 7.4 వీల్ అజ్యూమ్ దట్ 3.4 crore ఉమెన్ ఉంది అనుకుంటాం, 5 crore తీసుకోండి కావాలంటే. ఈ 3,50,00,000 మహిళలు రేపు ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయబోతున్నారు. థింక్ ద అమౌంట్ ఆఫ్ మనీ దట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ అగైన్. కరెక్ట్. ఇది సాయి గారు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, చాలాసార్లు చెప్పాను కూడా మీకు బహుశా, దట్ టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్ అండ్ విల్ ఫిష్ ఫర్ ఎ లైఫ్ టైమ్. గివ్ హిమ్ ఎ ఫిష్ అండ్ విల్ కమ్ బ్యాక్ ఫర్. ఒక మనిషికి చాప ఇస్తే రేపు వచ్చి ఇంకో కావాలంటాడు, కానీ నేర్పియండి చాప ఎట్లా పట్టుకోవాలని, తిరిగి రాడు ఎప్పుడు మీ దగ్గరికి. ఇది లాస్ట్ లోక్సభ ఎలక్షన్కి అసెంబ్లీ ఎలక్షన్ కంపేర్ చేద్దాం సార్. దిస్ విల్ బి వెరీ వెరీ క్రూషియల్. ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లో 121 కాన్స్టిట్యున్సీలో లాస్ట్ టైం ఎలక్షన్ కంపేర్ చేస్తే, యాక్చువల్లీ కంపేర్ చేయడానికి కాదు ఎందుకంటే లాస్ట్ టైం 3 ఫేజ్లో జరిగింది. అవును. కానీ స్టిల్ వీల్ కంబైన్ విత్ 2 phases. 121 కాన్స్టిట్యున్సీస్ చూద్దాం. లాస్ట్ టైం అదే 2 phasesలో జరిగిన దాంట్లో 121 తీసుకుందాం. ఈ 121 ఈ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ఆర్జేడీ. ఓకే. లాస్ట్ టైం ఈ అలయన్స్ మహాగఠబంధన్ అలయన్స్ 120లో 61 సీట్లు గెలిచారు, 61. బీజేపీ ప్లస్ జేడీయూ ప్లస్ అలయన్స్ కలిసి 55 గెలిచారు. క్లియర్? ట్రిక్ ఇక్కడ కాదు. రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ, చిరాగ్ పాస్వాన్ లాస్ట్ టైం 28 సీట్లలో జేడీయూ ఓడిపోయిన మార్జిన్ కన్నా ఎక్కువ ఓట్లు తీసుకున్నారు. అలయన్స్లో లేరు, ఆయన అలయన్స్లో లేరు అప్పుడు. సపోజ్ దే వర్ నాట్ దేర్, జేడీయూ వుడ్ హావ్ వన్ దోస్ సీట్స్. కరెక్ట్. ఈసారి ఆయన అలయన్స్లోకి వచ్చారు కాబట్టి. 4వది ఎంఐఎం గురించి మాట్లాడారు. 45 క్యాండిడేట్ని పెట్టారు, ఆల్ ముస్లిం మెజారిటీస్ కాన్స్టిట్యున్సీస్. ముస్లిం మెజారిటీ అని చెప్పలే, ముస్లిం మెజారిటీ కన్నా ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ కాన్స్టిట్యున్సీ. మెజారిటీ ఉన్నది 10-12 ఉన్నాయి మెజారిటీ. కిషన్గంజ్ వైపు ఓవైసీ కాంటెస్ట్ చేస్తున్నారు. ఓవైసీని బీ టీమ్ అంటారు బీజేపీ, నాకు కూడా అనిపిస్తుంది ఒకసారి కరెక్ట్ అయింది. ఆయన తీసుకెళ్ళిపోతారు ముస్లిం ఓట్లు. దానికోసం ఆయన తేజస్విని టార్గెట్ చేస్తున్నాడు, బీజేపీని కాదు. బీజేపీకి ఎట్లయినా ముస్లిం ఓట్ వేయరు అని తెలుసు. ఇది ఈ 4 ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఐఎమ్ టెలింగ్ యూ, దానికోసం అమిత్ షా గారు కాన్ఫిడెంట్గా 160 అంటున్నారు. నా అంచనా ప్రకారం అండ్ ఒపీనియన్ పోల్స్ ఇప్పుడు దాకా వచ్చింది చూస్తే 140 దాకా వచ్చి 140 నుంచి 45 దాకా బీజేపీ వెళ్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ జేడీయూ, నోబడి ఎల్స్. చిరాగ్ పాస్వాన్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తారు. బీజేపీ స్ట్రైక్ రేట్ ఇస్ అబౌట్ 78%, అంటే 100 సీట్లు పోటీ చేస్తే 78 గెలుస్తున్నారు. కానీ లాస్ట్ టైం బికాస్ ఆఫ్ చిరాగ్ పాస్వాన్ జేడీయూ రేట్ పడిపోయింది, కింద చాలా తక్కువ వచ్చింది, 43 ఎంత వచ్చింది అంతే. దే హ్యావ్ టు ఇంక్రీజ్, 43 నుంచి 63 కన్నా రావాలి వాళ్ళు. వస్తే క్లియర్ మెజారిటీ వీళ్ళకి వచ్చేస్తుంది. లాస్ట్ పాయింట్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్, ఎన్డీఏకి లాస్ట్ టైం సాయి గారు అసెంబ్లీ ఎలక్షన్లో వచ్చింది ఫస్ట్ ఫేజ్లో 59 సీట్లు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది అలయన్స్ పార్ట్నర్స్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు. చిరాగ్ పాస్వాన్ అంటారు, వాళ్ళు గెలిచిన సీట్లు వచ్చి వీళ్ళకి జాయిన్ అయిపోయారు. ఈవెన్ దో దే వర్ నాట్ ఇన్ ప్రీ పోల్ అలయన్స్. 59, 61 నేను చెప్పాను మహాగఠబంధన్కి వచ్చింది ఫస్ట్ ఫేజ్లో 121 సీట్లు. లోక్సభలో అదే సీట్లు లోక్సభ ఎలక్షన్ కన్వర్ట్ చేస్తే ఇప్పుడు జరిగిన లోక్సభ 2024లో ఎన్డీఏకి 90 స్థానాలు వచ్చినాయి. 95 సీట్స్ ఎన్డీఏ వన్ అగేన్స్ట్ 59 ఇన్ ద అసెంబ్లీ. అదే టైంలో మహాగఠబంధన్ 61 గెలిచిన మహాగఠబంధన్కి 25కి తగ్గింది. నా యూ మే ఆల్వేస్ ఆర్గ్యూ అసెంబ్లీ ఎలక్షన్ సపరేట్, లోక్సభ ఎలక్షన్ సపరేట్. అసెంబ్లీ ఎలక్షన్ లోకల్ ఇష్యూస్ మీద ఉంటుంది, లోక్సభ ఎలక్షన్ ఏమో ప్రెసిడెన్షియల్ స్టైల్లో ఉంటుంది, మోదీ వర్సెస్ హూమ్ అనేది. బహుశా ఉండొచ్చు, కానీ ఇట్ కాంట్ బి టోటలీ రాంగ్.
59 నుంచి 95, 40 సీట్లు ఎక్కువ, 44 సీట్లు ఎక్కువైంది. అజ్యూమింగ్ ఈవెన్ హాఫ్ ఆఫ్ దాట్, ఎన్డీఏ విల్ గో అప్ టు 60. బీహార్ ఈజ్ అ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, 100% క్యాస్ట్ బేస్డ్. కరెక్ట్. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఫార్వర్డ్ క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ, దెన్ జేడీ ఆర్జేడీ వాళ్ళది ముస్లిం యాదవ్ కాంబినేషన్. దీన్ని ఒక్కొక్క పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు అక్కడ. మీరు అనొచ్చు, మీరు కంపేర్ చేయొచ్చు ఆంధ్రాతోని. ఇక్కడ కూడా మన దగ్గర అట్లానే క్యాస్ట్ ఉంది కదా అంట, చాలామంది అడిగారు నా డిబేట్స్లో. ఎస్ కరెక్ట్, కానీ ఆంధ్రాలో పార్టీస్ డోంట్ రిప్రజెంట్ క్యాస్ట్. కరెక్ట్. అక్కడ క్యాస్ట్ రిప్రజెంట్స్ పార్టీస్. కరెక్ట్. ఓకే, సో కాపు కానీ కమ్మ కానీ రెడ్డిలు ఇట్లా సపరేట్ ఉంటారు. బట్ అందరు కాపులు వెళ్ళి చంద్రబాబు నాయుడుకో వీళ్ళు కమ్మాలకు ఓటేరు కదా, అట్లా అయ్యారు కదా. కరెక్ట్. వాళ్ళ ఆపోజిషన్ పార్టీస్కి వేయరు కదా, కానీ కమ్మ కానీ వాళ్ళు వేయరు కదా. బీహార్లో అట్లా కాదు. సో డెఫినెట్లీ కమ్మ పార్టీస్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి వేయరు 100%, 50%, 60% వేయచ్చు వాళ్ళు. కాపు వాళ్ళకి ఓటేస్తారు డెఫినెట్లీ. హూ వాజ్ రిప్రజెంటింగ్ ద బీట్, పవన్ కళ్యాణ్, హూ ఆర్ ఇట్ ఇస్. బట్ ద సేమ్ టైం బీహార్లో అట్లా కాదు. బీహార్ ద పార్టీ రిప్రజెంట్స్ దెమ్. కుష్వాహా అనే కాదు, ఆ కుష్వాహా గ్యాంగ్ వాళ్ళ కోసం ఓటేస్తారు. సేమ్ జేడీయూ, మాంజీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, వాళ్ళకే ఓటు వస్తాయి. 4 సీట్లు వస్తాయి వాళ్ళకి. కానీ దీన్ని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇట్లా సిపిఐ ఎంఎల్ ఉన్నారు. లాస్ట్ టైం 11 సీట్లు వచ్చినాయి సిపిఐ ఎంఎల్కి. ఈసారి చూడాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లా, ఎందుకంటే నెక్స్ట్ రైట్ ఇన్ఫ్లుయెన్స్ చాలా తగ్గింది. సో బహుశా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈసారి 11 నుంచి 5-4 తగ్గుతుంది. అదే ఇప్పుడు ఈవెన్ ఒపీనియన్ పోల్స్ ఆర్ షోయింగ్ దట్ సైడ్. ఎస్ సార్. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్లీ బీహార్ ఎలక్షన్స్లో ఏం రిజల్ట్స్ వస్తాయో మనం కూడా వెయిట్ చేస్తున్నాను. నేను కూడా 14 రోజు మనం డిస్కస్ చేద్దాం సార్ కొంచెం ఎలాబొరేట్గా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 171వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్, NHTV ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.